కుటుంబం నుంచి ఇంత పెద్ద ఏషియన్ గేమ్స్ ఆడాలంటే చిన్న విషయం కాదు. ఇప్పుడు వరకు 40 నేషనల్స్ ఆడానన్నా. ఓకే. లాస్ట్ 4 ఇయర్స్ నుంచి. స్పోర్ట్స్లోకి వచ్చాక కూడా నేను సాటర్డే సండేస్ ఇంటికి వెళ్ళేదాన్ని. ఓకే. వెళ్ళినా కూడా నేను మమ్మీతో పనికి వెళ్ళిపోయేదాన్ని. ఓకే. మమ్మీతో పనికి వెళ్ళి మమ్మీ ఒక 2 ఇల్లు చేసుకుంటే నేను 3 ఇల్లు చేసుకుని అలాగా ఇంటర్నేషనల్ అన్నీ ఆడుతున్నావు, మా ఇంట్లో వచ్చి పని చేస్తున్నావు అంటే నేను అన్నా, ఒకటే మాట అన్నాను, ఇంట్లో ఉంటే ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్లేయర్. ఆయన మాటలు ఇప్పటికే ఇంకా చెవులో ఉన్నాయి. అదంతా జరిగిపోయింది. ఓకే. ఆయన ఏమన్నాడంటే, ఒక ఇండియాకి బంగారు కోడిపేట లాంటి అమ్మాయిని కన్నావు, నువ్వు ఎవరెవరో టీవీలో చూసి చప్పట్లు కొడుతూ ఉంటావు, మీ అమ్మాయిని చూసి నువ్వు చప్పట్లు కొట్టాలి టీవీలో. స్పోర్ట్స్ కానీ దేనికన్నా ఏమైనా అవసరం ఉంటే ఎట్లా అంటే కొంచెం ఇబ్బంది ఉంటుందా? స్పోర్ట్స్ కంటే ఇది సార్ వాళ్ళు చూసుకోవడానికి ఉన్నారు. కానీ ఇంట్లో పరిస్థితులు అంటే ఇప్పుడు కొంచెం బెటర్గా డాడీ సొంత టీ షాప్ ఉండి దాంట్లో చేస్తూ, సో ఎవరన్నా డోనర్స్ హెల్ప్ చేయాలి అనుకుంటే మీరు హెల్ప్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో అయితే బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ లేకుంటే ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ కానీ ఏదైనా ఒకటి పెట్టడం జరుగుతుంది. లాస్ట్ 1 ఇయర్ నుంచి ఓకే గోపిచంద్ అకాడమీలో ఉంటున్నాను. సో ఫుడ్ అంత ట్రైనింగ్ బాగా వాళ్ళే గోపి సార్ చూసుకుంటారు. ఫ్రీ అన్న అంతా. ఈనాడు లక్ష్య వాళ్ళు నేను ఎటు కాంపిటీషన్కి వెళ్ళినా మొత్తం వాళ్ళే చూసుకుంటారు. మొన్న 1 ఇయర్ నుంచి ఒక 1.5 ఇయర్ నుంచి వాళ్ళు చూసుకుంటున్నారు. సో ఎటు వెళ్ళినా కాంపిటీషన్కి వాళ్ళే ఎక్స్పెన్సెస్ పే చేస్తారు. అండ్ స్పోర్ట్స్ షూ కావాలన్నా ఏది కావాలన్నా వాళ్ళు చూసుకుంటారు. సెలబ్రేట్ స్పోర్ట్స్ అని వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఒలింపిక్స్ ఆడాలి అంటే ఇంతవరకు వచ్చాను, ఒక హాఫ్ వచ్చింది, ఇంకా హిస్టరీ క్రియేట్ చేయాలి నేను. హాయ్, వెల్కమ్ టు అదాన్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, 2023 ఆసియా క్రీడల్లో కాంస్య పథకాన్ని సాధించిన నందిని అగసార గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అమ్మ. నమస్తే అన్న. ఎలా ఉన్నారమ్మా? బాగున్నానన్న. సో ఎట్లా అనిపిస్తుంది విన్ అయ్యారు కదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. మీకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏంటంటే ఒక పేద కుటుంబం నుంచి ఇంత పెద్ద ఏషియన్ గేమ్స్ ఆడాలంటే ఇట్స్ నాట్ ఏ బిగ్ చిన్న విషయం కాదు. ఏంటంటే నేను అసలు స్పోర్ట్సే తెలియని టైంలో అంటే ఏంటంటే ఒకటే డ్రీమ్ ఉండే, మంచి చదవాలి, స్కూల్కి వెళ్ళాలి, మంచి చదవాలి, దాంట్లో చూసి మా పేరెంట్స్ని బాగా ప్రౌడ్గా చూడాలి, ఒక డాక్టర్ అవ్వాలి, లేదా నార్మల్గా ఇలా ఉండేది. అలాంటిది ఇప్పుడు ఒక డిఫరెంట్ లైఫే నేను చూస్తున్నాను. లైక్ స్పోర్ట్స్లో రావడం ఏంటి, స్టడీస్ని మంచి చదువుతున్న టైంలో ఫాస్ట్గా స్పోర్ట్స్లో జంప్ అయ్యి మళ్ళీ అది మళ్ళీ దాంట్లోనే మంచిగా పైకి రావడం అనేది అంటే నాకు ఒక డ్రీమ్ లాగానే ఉంది. ఈ ఏషియన్ గేమ్స్ మెడల్ కొట్టడం కూడా ఏంటంటే స్టార్టింగ్లో నేను 2018లో స్టార్ట్ చేశానన్న. స్టార్ట్ చేసినప్పుడు ఏం లేదు, ఒక షూ కూడా లేకుండే. ఓకే. షూ లేనప్పుడు ఏంటంటే జస్ట్ స్కూల్ గ్రౌండ్స్లో ఎలా రన్ చేసేటోళ్ళం అలాగే రన్ చేసేటోళ్ళం. ముందు నేను ఫస్ట్ ఫుట్బాల్ ఆడేదాన్ని. ఫుట్బాల్ ఆడుతూ దెన్ దాంట్లో కూడా నేను 2 నేషనల్స్ ఆడాను. ఓకే. 2 నేషనల్స్లో ఒక నేషనల్లో సిల్వర్ మెడల్ ఉంది. ఊర్జా అనేసి 2016లో అయింది పిఎం కప్. సో దాంట్లో నాకు సిల్వర్ మెడల్ ఉంది. దాని తర్వాత ఒక సార్ చూసి అన్నారు, అమ్మ నువ్వు మంచి ఇది అజిలిటీ అంతా బాగుంది, యూ కెన్ గో ఇన్ టు ద రన్నింగ్ అనేసి అన్నారు. సరే అనేసి రన్నింగ్లోకి వచ్చాను. ఫుట్బాల్ చేస్తూ రన్నింగ్ చేసేదాన్ని. అలాగా హడిల్స్, హై జంప్ చేసేదాన్ని. అలా చేస్తూ ఫస్ట్ ఇయర్లో నేను ఇలాగ అథ్లెటిక్స్ ఆడుకుంటూ ఫుట్బాల్ వెళ్ళా. అథ్లెటిక్స్లో అంటే నేను కేవీలో చదివాను అన్న, కేవీ బొల్లారంలో చదివాను. అక్కడ ముత్తయ్య సార్ అనేసి పీటీ సార్ చాలా హెల్ప్ చేశారు. ఏంటంటే ఒక కూతురులాగా చూసుకుని ఇలా నువ్వు స్పోర్ట్స్ ఆడాలి అనేసి చాలా తెగించారు సార్ కూడా. నువ్వు ఎట్లా చెప్పారంటే ఒక సొంత కూతురు ఎలా చెప్పాలో, మా చదువు ఎవరన్నా చదువుతారో, స్పోర్ట్స్ ఆడడం అనేది అది లైఫ్ అంటే మొత్తం జీన్స్లో నుంచి రావాలి, అలాంటిది నీకుంది, సో నువ్వు వేస్ట్ చేసుకోకు అనేసి నన్ను పుష్ చేసి
దెన్ అక్కడ కేవీలో చదివాను. కేవీ రీజనల్స్ అవుతూ ఉంటాయి. సో ఆ రీజనల్స్ అవుతున్న దాంట్లో గచ్చిబౌలి స్టేడియం వెళ్ళాను. ఓకే. రీజనల్స్కి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళాము. వెళ్తే స్టేడియం చూస్తేనే కొత్తగా ఉంది. ఏంటిది ఏంటి లేదని గ్రౌండ్ నార్మల్ గ్రౌండ్ అనుకున్నాం. ఉట్టిగా బేర్ ఫుట్ ఉరికేదాన్ని, బేర్ ఫుట్ రన్నింగ్ చేసేదాన్ని. అలా రన్నింగ్ చేసుకుంటూ ఒక సార్ నారద్ సార్ అనేసి మన రమేష్ సార్ ఈజ్ అన్ ద్రోణాచార్య అవార్డు. ఇప్పుడు నా కోచ్, హెడ్ కోచ్. 2016లో ద్రోణాచార్య అవార్డు వచ్చింది ఆయనకి, సార్కి. సో ఆ సార్ దగ్గర అసిస్టెంట్ కోచ్ అనమాట సార్. అయితే వచ్చి చూస్తున్నారు సార్ రన్నింగ్. ఏంటి సార్ ఇలా చూస్తున్నారు నన్ను, ఏంటి రన్నింగ్ చేస్తున్నాను, ఏదైనా తప్పు చేస్తున్నానా ఏంటి, నాకు ఏం అర్థం కావట్లేదు అని నేను సార్ 100 చేశాను. 100లో ఫస్ట్ వచ్చింది. ఫస్ట్ రాగానే వచ్చి నా దగ్గరికి మా దగ్గర ట్రైనింగ్ చేస్తాం అన్నాడు. అంటే ట్రైనింగ్ కూడా ఇస్తారా దీనికి అనుకున్నాను నేను. సో దాని తర్వాత నేను నెక్స్ట్ డే హై జంప్కి వెళ్ళాను. ఓకే. అంటే నేను ఎక్కడ తిరుగుతున్నా నా వెనకాల తిరుగుతున్నాడు సార్. నేను అనుకున్నాను ఏంటి నా వెనకాల తిరుగుతున్నాడు సార్, నన్ను వదిలేటట్టు లేడు అనేసి నేను వెళ్ళిపోయాను, హాస్టల్కి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక తర్వాత నెక్స్ట్ డే వచ్చాను. నెక్స్ట్ డే హై జంప్ హడిల్స్ ఉండే, హై జంప్ చేశాను. అప్పుడే ఏం తెలియనిదే నేను 140 చేసేసరికి సార్ షాక్ అయిపోయారు. మా దగ్గర ఇంకెవరు జూనియర్స్ ఈ మినీ ఏజ్లో 140 చేయట్లేదు, అలాంటిది నువ్వు చేస్తున్నావు అనేసి సార్ వెంటనే నారద్ సార్, రమేష్ సార్ దగ్గరికి తీసుకెళ్ళారు. సార్ అక్కడ కొంచెం స్ట్రెచింగ్ చేసుకుంటూ ఉంటే వేరే వాళ్ళ పిల్లలకి చెప్తుండే. సార్ దగ్గర తీసుకెళ్తే సార్ ఏమో చూసి ఈ అమ్మాయిని తీసుకొచ్చేసే మనం మంచి తయారు చేద్దామని సార్. ఏంటి సార్ ఇలా అంటున్నారు అనేసి నేను ఉరుక్కుంటే, అంటే ఇటు నా ఈవెంట్ జరుగుతుంది, నాకు భయం ఎక్కడ ఈవెంట్ వెళ్ళిపోద్దా అనేసి నన్ను ఇట్లా తీసుకుని వచ్చేసాడు. తీసుకొని వచ్చి చూపిస్తుంటే సార్ నా ఈవెంట్ ఉంది సార్, నేను వెళ్ళాలి సార్ అనేసి సార్ నుంచి ఉరుక్కుంటూ వచ్చి ఈవెంట్ చేశాను. సో అక్కడ గోల్డ్ వచ్చింది. దెన్ అక్కడి నుంచి నేను అది అయ్యి మార్చ్లో అయింది. మార్చ్లో అయితే నేను సార్ ఒక 2 days 3 daysలో తర్వాత ఆ రోజు సార్ వచ్చి కల్పించారా. నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళాను గ్రౌండ్కి. వెళ్తే ఒక ప్రవీణ్ సార్ అనేసి మన పీటీ సార్. ఓకే. పీటీ సార్ చూసి నువ్వు వెళ్ళిపో, మంచిగా లైఫ్ ఉంటుంది, నాకు తెలుసు సార్ గురించి, చాలా మంచి పెద్ద కోచ్, నీ లైఫ్ అంటే నువ్వు అసలు ఊహించని లైఫ్ వస్తుంది నీకు అనేసి అన్నాను. సరే సార్ ఇట్లా అంటున్నారు కదా అని నేను డాడీకి ఫోన్ చేశాను. అప్పుడు ఫోన్ లేవు నా దగ్గర. అయితే నేను ఆ సార్ నెంబర్ తీసుకుని ఇట్లా సార్ దగ్గర నుంచి ఫోన్ తీసుకుని సార్ డాడీకి కాల్ చేస్తే డాడీ ఇలా అంటున్నారంటే సరే తర్వాత మాట్లాడదాంలే, ఇంటికి వచ్చేసి అప్పుడు చూద్దాము అనేసి అన్నాను. అప్పుడు డాడీ ఏంటంటే టీ షాప్, ఏం తెలీదు, మమ్మీ ఇంట్లో పనిచేస్తున్నారు, ఏం తెలీదు, మేము ముగ్గురం, 2 తమ్ముళ్ళు నేను. సర్లే అనేసి ఎక్కడికి వెళ్ళినా కాంపిటీషన్కి ఎక్కడికి వెళ్ళినా డాడీ అనేటోళ్ళు వెళ్ళమ్మా నువ్వు ఆడు, ఏదో ఒకటి, ఏదంటే స్పోర్ట్స్ స్టడీస్లో కూడా ఉన్నావు, సో స్పోర్ట్స్లో కూడా పర్లేదు అనేసి పంపించేటోళ్ళు. అలాగా అది రిజల్ట్ వస్తుండడం వల్ల మాకు ఒక హోప్స్ వచ్చేది. ఓకే. హోప్స్ పెరుగుతూ వెళ్ళాయి. దాని తర్వాత ఏంటంటే ఒక బస్ ఎక్కడానికే భయపడే వాళ్ళం. నాకు ఆ ఏజ్లో 14-15 yearsలో ట్రైన్ అనేది తెలీదు. మేము కర్ణాటక వెళ్తూ ఉంటాం. కర్ణాటక వెళ్తే బస్సులో వెళ్ళేవాళ్ళం. సరేలే బస్సులో వెళ్ళేవాళ్ళం. అది బస్సు ఒకటే తెలుసు, ఇల్లు, స్కూలు, మళ్ళీ ట్యూషన్, ఇల్లు, ఇదే 3 places. నేను ఇప్పుడు స్పోర్ట్స్లోకి వచ్చే వరకు ఒక చార్మినార్, గోల్కొండ ఇవి ఉంటాయని తెలుసు, కానీ వెళ్ళి విజిట్ చేయడం ఇప్పుడు దాకా, అంటే స్పోర్ట్స్లో వచ్చే వరకు తెలియదు అన్న. ఎప్పుడు విజిట్ చేయలేదు. విజిట్ చేసిన ఇప్పుడు విజిట్ చేశాను. ఇప్పుడు వెళ్ళాక కొంచెం షాపింగ్కి దానికి వెళ్తూ ఉంటాను ఈ మధ్య డాడీతో అప్పుడప్పుడు. సో అలాంటిది సడన్గా ఢిల్లీ వెళ్ళడం ఏంటో, అంటే ఇలా నేషనల్ సెలెక్ట్ అయ్యాను వచ్చింది. ఏ రోజు నేను 3 ఈవెంట్స్ చేశాను, గోల్డ్ వచ్చింది కదా. వాళ్ళన్నా నువ్వు ఇలా నేషనల్ సెలెక్ట్ అయ్యావు అనేసాను. నేషనల్స్ అంటే అమ్మో నేషనల్సా అనేసి అనుకున్నా. సరే అనేసి నన్ను ఢిల్లీ వెళ్ళాలమ్మా అనేసాను. ఢిల్లీ అంత దూరం, ఢిల్లీ అంటే మ్యాప్లో ఉంటుందని తెలుసు కానీ అక్కడికి వెళ్ళాలని ఎలా వెళ్ళాలో తెలియదు. అలాంటిది ఆ టైంలో ట్రైన్ అన్నారు. సో ట్రైన్కి చాలా భయపడ్డా డాడీ, ఎలా పంపాలి. అలాంటిది ఒక మేడం వస్తారు, వెంట వచ్చి మనం చేపించుకుని మళ్ళీ తీసుకొస్తారు. గ్రూప్ మొత్తం గ్రూప్స్ ఉండేవి. సో గ్రూప్తో వెళ్ళేటోళ్ళం, ఒక సారు వీళ్ళు వచ్చేటోళ్ళు. సో అలాగా నన్ను ట్రైన్లో, అంటే ఒక బస్సు ఒకటి తెలిసిన వాళ్ళ, అలాంటిది ట్రైన్ టు ఇది మన ప్లేన్ నుంచి వేరే కంట్రీస్, అంటే ఒక 3 places, ఇల్లు, ఇది స్కూలు, ట్యూషన్ తెలిసిన ప్లేసెస్లోనే ఈ 3 places తెలిసిన వాళ్ళ. అలాంటిది ఐ వెంట్ టు అమెరికా, చైనా,
కెనియా 3 ప్లేసెస్ విజిట్ చేయడం అనేది చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఏంటంటే ఒక తెలియని ఫీలింగ్ వస్తుంది, అంటే నేనేనా ఇక్కడ వరకు వచ్చాను అనేసి అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంటే మాకు అర్థమైపోతుంది నిజంగా. అంటే నువ్వు చెప్పే దాంట్లో నీ ఎక్స్ప్రెషన్స్ కానీ నువ్వు మాట్లాడే తీరు, అంటే ఆ ఎగ్జైట్మెంట్ ఇట్లా అయ్యింది అని చెప్పేసి నువ్వు చెప్తుంటే మాకు అర్థమైపోతుంది. అయితే నువ్వు చెప్పిన దాంట్లో నేను కొన్ని క్వశ్చన్లు అడగాలనుకుంటున్నాను. సో అంటే స్పోర్ట్స్కి ఎందుకు రావాలనుకున్నావు? అంటే 2018లో వచ్చినావు అంటే దానికి ముందు స్టడీలో నువ్వు చాలా మెరిట్. సో అంటే స్పోర్ట్స్ సైడ్ ఎందుకు వెళ్ళాలనుకున్నావు? అంటే డాడీ పంపేయడం జరిగిందా, మీకు ఏమన్నా ఇంట్రెస్ట్? లేదన్న, అలాగేంటంటే నార్మల్గా స్కూల్స్లో పెడుతూ ఉంటారు. మా కేంద్రీయ విద్య ఫస్ట్ విజయ్ స్కూల్లో 4th వరకు చదివాను. దెన్ నాకు కేంద్రీయ విద్యాలయంలో మా డాడీ వాళ్ళు ఫీజు కట్టలేక విజయ్ స్కూల్లో కేంద్రీయ విద్యాలయకి అడ్మిషన్ వచ్చింది. కమలా టీచర్ అనేసి ఆ టీచర్ ఉండేటోళ్ళు. మమ్మీ ఇంట్లో పనిచేసేది వాళ్ళ ఇంట్లో. సార్ సత్యనారాయణ సార్ అనేసి ఆయన మన లాయర్ సార్. సో ఆ సార్ లైన్లో నుంచి అడ్మిషన్స్ తీసుకుని నా కోసం అడ్మిషన్ తీసుకున్నారు. అదేంటంటే కొంచెం కట్టుకునే అంత ఉండేది, మంచి ఎడ్యుకేషన్ అన్ని అలాగా. సరే అనేసి అడ్మిషన్ దొరికింది. ఫస్ట్ నాకు ముగ్గురికి వేశారు. అయితే లక్కీలీ 2 తమ్ముడికి వచ్చింది, నాకు రాలేదు. సర్లే అనేసి వాళ్ళిద్దరిని అక్కడ చదివించారు. ఫస్ట్ క్లాస్ నుంచి నన్ను విజయ్ స్కూల్లో చదివించారు. సో అలాగా నాకు 4th క్లాస్లో ఒకసారి మళ్ళీ అటెంప్ట్ చేస్తే 4th క్లాస్లో వచ్చింది. 4th క్లాస్లో వస్తే కాదు, నీకు రావాలి కదా ఫస్ట్, నువ్వు మెరిట్ అయితే నాకు రావాలి కదా. నాకు రాకుండా మా తమ్ముడు వాళ్ళకి వచ్చింది. సర్లే అనేసి 4th క్లాస్లో వచ్చింది. దెన్ 4th క్లాస్లో వచ్చాక అంటే డాడీ చాలా హ్యాపీ అయిపోయాడు. ఏంటంటే ముగ్గురు ఒక స్కూల్లో ఉన్నారు, బాగా చదువుతా, చాలా మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది అన్న. దాంతోపాటు స్పోర్ట్స్ కరిక్యులర్ యాక్టివిటీస్ చాలా. సో అలాగా వెళ్ళాను. అలాగా వెళ్ళిన వెంటనే ఏదో చిన్న గేమ్స్ మన స్కూల్స్లో పెడుతుంటారు, అలాగా ఆడేవాళ్ళం. ఏంటంటే అదొక తెలియని జీన్స్లో ఉందా ఏమో తెలియదు, కానీ ఏంటంటే ఇంట్లో ఎవరికి తెలియదు. ఇంట్లో ఊరు నుంచి వచ్చారు డాడీ వాళ్ళు, ఆ స్పోర్ట్స్ అనేది తెలియదు. అంటే మా జనరేషన్స్ కూడా ఏం తెలీదు, స్పోర్ట్స్ అనే పదమే వినుండరు వీళ్ళంతా. అలాంటిది నేను ఏదో కబడ్డీ, ఖోఖో ఇలాగా. ఇంకోటి ఇంటి పక్కన పార్క్ ఉండేది. పార్క్లో అన్న వాళ్ళతో క్రికెట్ ఆడేదాన్ని. అందరు తిట్టేటోళ్ళు, అమ్మాయి అయ్యండి క్రికెట్ ఎందుకు ఆడతావు. నేను పట్టించుకునే వాళ్ళని కాదు, మమ్మీ చాలా తిట్టేది, మా డాడీ పట్టించుకునే వాళ్ళు కాదు. సరే ఆడినిలే అనేసట్టు. ఎలా అంటే ఇక్కడ ఒక ఫన్నీ జోక్ ఏంటంటే అన్న, స్కూల్కి వెళ్ళేసి వచ్చేటల్లా 3 o'clockకి స్కూల్ వదిలేస్తుంది. 4 o'clock నుంచి మా పార్క్లో ఆడుతుంటారు, నేను ట్యూషన్కి వెళ్ళాలి 5 o'clock. నేనేం చేసేదాన్ని, ఈ 4 o'clock 3 o'clock వచ్చేదాన్ని. అంత ఫ్రెష్ అప్ అయ్యి ఇంట్లో కొంచెం మమ్మీకి హెల్ప్ చేసి అంత చేసి నేను మళ్ళీ ఆ గోడ దూకి వెళ్ళిపోయేదాన్ని క్రికెట్ ఆడడానికి. క్రికెట్ ఆడేసి మళ్ళీ 5 అయ్యేసరికి మళ్ళీ ట్యూషన్కి వెళ్ళేదాన్ని. ట్యూషన్కి వెళ్ళి ఒక 1.5 hours వచ్చేసేదాన్ని. వచ్చేసి మా అమ్మ ఇంట్లో పనికి వెళ్ళేది కదా, 7కి వచ్చేది. సో నేనేం చేసేదాన్ని, మళ్ళీ ట్యూషన్ నుంచి వచ్చి బ్యాగ్ పడేసి మళ్ళీ వెళ్ళి ఆడుకునేదాన్ని. ఆడుకొని మమ్మీ వచ్చేసరికి అక్కడి నుంచే మమ్మీ సౌండ్ వినంగానే మళ్ళీ దూకి మళ్ళీ ఇంట్లో వచ్చి బుక్కులు పట్టుకుని చదివేదాన్ని. అలాగా ఆడుకుంటూ 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 ఇప్పుడు ఆ టైంలో 6th 4th 5th నుంచి అలాగా కబడ్డీ, ఖోఖో. 6th క్లాస్లోకి వచ్చాక 6th to 7th అనుకుంటాను, 7thకి వచ్చాక ఫుట్బాల్ స్టార్ట్ చేశాను. 7th 8th ఫుట్బాల్ ఆడాను. దెన్ 8thలో అథ్లెటిక్స్ స్టార్ట్ చేశాను. అంటే అథ్లెటిక్స్ అంటే చెప్పాను కదా, ఏం తెలీదు, జస్ట్ వెళ్ళాను, ఆడాను, వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది అమ్మా అనేసి అన్నారు. అయితే ఇలాగా మార్చ్లో వాళ్ళు సెలెక్ట్ చేశారు నన్ను. సో నేను ఏం చేశాను, ఏప్రిల్లో రామ్మా అనేసి అన్నారు. సో నేను డాడీ వరలక్ష్మి ఆంటీ అనేసి ఇంటి పక్కన, ఏంటంటే డాడీ వాళ్ళు చదువుకోలేదు, ఆ మేడం కొంచెం చదువుకున్న వరలక్ష్మి గారు తెలుసు అంటే ఎలా ఉంటుందని. సరే అనేసి అది తీసుకెళ్ళాం. ఇక్కడ గోపిచంద్ గచ్చిబౌలి స్టేడియంలో సాయి హాస్టల్ అని ఉందన్న, స్పోర్ట్స్ అథారిటీ ఇండియా వాళ్ళు హాస్టల్ ఉంది. ఫుడ్ అంటే ట్రైనింగ్ అంతా వాళ్ళే ఇస్తారు. సో రమ్మన్నారు. నేను ఈవినింగ్ వెళ్ళాను. ట్రాఫిక్ వల్ల ఇక్కడ నేను కాపురాలో ఉంటాను, కాపురా నుంచి గచ్చిబౌలికి 30 kilometers. నేను ఈవినింగ్ టైంలో వెళ్ళిపోయాం, తెలీదు, చాలా ట్రాఫిక్, 2.5 3 hours పట్టింది. వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళాక 8 అయిపోయిందన్న. సార్ అక్కడ అందరికి ట్రైనింగ్ ఇచ్చి నా కోసం, అంటే ముక్కు మొహం తెలియని వాళ్ళ కోసం ఆయన 8 o'clock వరకు వెయిట్ చేశారు. వెయిట్ చేసి నందిని వస్తుంది అనేసి నేను వస్తానని వెయిట్ చేసి నన్ను చూసి కలిసి మా డాడీని కలిసి వరలక్ష్మి ఆంటీ కలిసి చూపించారు హాస్టల్. ఇలాగ హాస్టల్ ఉంటుంది,
మంచి హాస్టల్ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, ట్రైనింగ్ ఉంటుంది. సో మా స్టడీస్ కూడా ఉంటాయి. సో అన్నీ బాగుంటుంది, మంచి అమ్మాయి బాగా పైకి వస్తుంది అనేసి అన్నారు. అయితే డాడీ ఒప్పేసుకున్నారు. ఆ మేడం కూడా మంచి చెప్పారు, పంపించేసేయాలప్ప, ఇలాగ బాగుంటుంది, ఫుడ్ అంత బాగుంది కదా, ఇంతకన్నా ఫెసిలిటీస్ మనం ఇవ్వలేము ఎక్కడ, ఇంకోటి లైఫ్ చేంజ్ అవుతుంది, మీకు తెలీదు స్పోర్ట్స్ గురించి అనేసి చెప్పింది. డాడీ ఒప్పేసుకున్నారు. కానీ మమ్మీ ఒప్పుకోదు, నాకు తెలుసు ముందే. మమ్మీ చెప్పేసింది ఎక్కడికి పంపినా, ఎందుకంటే అన్న మేము 5 మెంబర్స్, మమ్మీ డాడీ నేను మా తమ్ముడు, ఏమున్నా మేము 5 మెంబర్స్ ఉండేటోళ్ళం. ఎటు వెళ్ళినా 5 మెంబర్స్, ఎటు ఇంట్లో ఉన్న 5 మెంబర్సే. అసలు ఏంటంటే ఏమంటారు, ఫ్రెండ్స్ కూడా లేరు నాకు. అంటే ఫ్రెండ్స్ అంటే జస్ట్ నార్మల్ ఫ్రెండ్స్. ఏంటంటే అంత క్లోజ్గా ఫ్రెండ్స్ ఏదున్నా ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం, ఫ్యామిలీ నాతో షేర్ చేసుకోవడం, అంతేగాని ఏది బయటికి వెళ్ళామా ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళాం అస్సలు ఉండదు. ఏమున్నా ఏ సినిమాకి వెళ్ళినా పేరెంట్స్తో వెళ్ళామా, ఎటన్నా షాపింగ్కి వెళ్ళామా పేరెంట్స్తో వెళ్ళామా. లాస్ట్ ఏ సినిమా చూసినాం? ఈ మొన్న రీసెంట్గా హనుమాన్ చూసాను. ఓకే, ఎవరెవరు వెళ్ళారు మూవీకి? అది మొత్తం ఫ్యామిలీ, చెప్పాను కదండి. ఇప్పుడు కూడా ప్రెసెంట్లో కూడా ఏదున్నా ఫ్యామిలీతోనే. సో అలాగా ఫ్యామిలీతో ఉండేటోళ్ళం కదా. ఇప్పుడు 8th క్లాస్లో వెళ్ళాను అక్కడికి. సార్ అన్నాడు ఓకే, డాడీ ఒప్పేసుకున్నారు. ఇంట్లో మమ్మీ అంది ఒప్పుకోనంది, మీరు ఎంతనే చేయండి, నాకు ఎంతనే చెప్పండి, ఎంతనే ఉండని, ఫ్రీ అని ఉండని, ఏమైనా డబ్బులు కట్టని, నేను మాత్రం పంపినండి, అస్సలు పంపినంది. నేను అన్నాను మా సార్కి, డాడీ అన్నారు పంపిదని సార్, మా వైఫ్ పంపిదనగానే నేను చెప్పా, సార్ నాకు ఒక 3 days టైం ఇవ్వండి, నేను మమ్మీని ఒప్పించేసి నేను ట్రైనింగ్లో అడుగు పెడతాను అనేసి అన్న. అదే ప్రామిస్ చేసినట్టు 3 days టైం తీసుకుని నెక్స్ట్ డే వెళ్ళేసి నేను ట్రైనింగ్లో ఉన్నా. ఎట్లా ఒప్పించినావు అమ్మని? మమ్మీని ఏం చేశానంటే ఒకరోజు నెక్స్ట్ డే మేము డాడీ వెళ్ళాం కదా, నెక్స్ట్ డే మా మమ్మీని తీసుకెళ్ళాం. మమ్మీని మా మామయ్య కొంచెం చదువుకున్నాయని, సో తీసుకెళ్ళి చూపించా, మమ్మీ చూడు ఎంతమంది ఉన్నారు, నేను ఒక్కదాన్ని ఆడపిల్లని కాదు కదా, ఇంతమంది ఉన్నారు అనేసి అందరు చూపించా. నేను ట్రైనింగ్ కూడా చేశా, వాళ్ళ ముందు ట్రైనింగ్ చేశా, అంత బాగుంది అనేసి అన్ని ఓకే అంది. హాస్టల్ చూపించా, పీజీ హాస్టల్. అప్పుడు ఏంటంటే సార్ వాళ్ళు ఏమన్నారు, ఒక 3 months అమ్మ పీజీ హాస్టల్లో ఉండే, 6,000 కట్టాలి, ఫుడ్ గిడ్ అంత ఉంటుంది. ఇంద్రనగర్లో ఉండే. సో 2.5 kilometers ఉండేది, నడుచుకుంటూ వెళ్ళాలి, నడుచుకుంటూ రావాలి. సో ఆ పెద్ద రోడ్ చూసి అంది, మళ్ళీ పంపినంది. ఆ పెద్ద అంటే ఆ రోడ్ చూసి ఇంద్రనగర్ నుంచి ఆ కేంద్రీయ విద్యాలయం నుంచి వెళ్ళాలి, అంత రూట్ నేను పంపినంది. ఇక్కడ అస్సలు ఇది అంత పెద్ద రూట్ నువ్వు ఒక్కదాన్ని నేను పంపినంది. తర్వాత హాస్టల్ చూపించాము. హాస్టల్లో అక్కడ వార్డెన్ కింద ఉండే ఆంటీతో మాట్లాడిస్తే, మేము సొంత పిల్లలా చూసుకుంటామమ్మా, చాలామంది ఉన్నారు ఇక్కడ అనేసి అంటే సరే అంది. తర్వాత ఒప్పుకోనంది. మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒప్పించా, అమ్మ ఎలాగనే వెళ్తా ఏదైనా తప్పు ఏదైనా ఉంటే మళ్ళీ వచ్చేద్దాం రిటర్న్ అనేసి నేను మంచిగా మమ్మీని ఒప్పించి, అమ్మా నేను వెళ్తా ఎలాగన్నా, మన లైఫ్లు చేంజ్ అవ్వాలి, నువ్వు పని చేసుకుంటూ ఉన్నావు, మళ్ళీ నేను చదివి మళ్ళీ నా పిల్లల్ని మళ్ళీ నేను చదివించకుండా మళ్ళీ నేను పనిలో పడకుండా వాళ్ళు కూడా పనిలో ఉండకుండా నేను వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలి, మీరు ఇంత లైఫ్ ఇచ్చారంటే నేను ఇంకా దీనికన్నా పేరెట్ ఇవ్వాలి అనేసి అన్నాను. అలా నా మాటకేమో సరే నీ ఇష్టం అనేసి అంది. వెళ్ళాను. నెక్స్ట్ డేనే లగేజ్ తీసుకొచ్చి నేను హాస్టల్లో ఉండి స్టార్ట్ చేసేసాను ట్రైనింగ్. సో అలాగా ట్రైనింగ్ చేసుకుంటూ చేసిన 3 monthsకే నేషనల్ మెడల్ కొట్టాను, సౌత్ జోన్ బ్రాంజ్ మెడల్ కొట్టాను. దెన్ అలాగా ఇప్పుడు వరకు 40 నేషనల్స్ ఆడానన్న. లాస్ట్ 4 years నుంచి 40 నేషనల్స్లో 30 నేషనల్ మెడల్స్ అండ్ 3 ఇంటర్నేషనల్స్ ఆడాను. Under-20 వరల్డ్ ఛాంపియన్షిప్ కెన్యాలో జరిగింది ఫస్ట్ టైం. అంత కెన్యాకి వెళ్ళాను ఇండియా నుంచి, అది ఫస్ట్ నా ఇంటర్నేషనల్. అక్కడ ఏం తెలీదు ఇంటర్నేషనల్ కాబట్టి నేను కొంచెం ఫియర్గా అయ్యి యాంగ్జైటీ వల్ల 5th సెమీస్లో 5th వచ్చాను. సో దాని తర్వాత నెక్స్ట్ అగైన్ నెక్స్ట్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఉండే. నా లక్కీ ఏంటంటే కరోనా వల్ల 2 times 2 years అయిపోయింది. 2 times ఇది కూడా 4 yearsకి ఒకసారి వస్తుంది అన్న. అది వరల్డ్ ఛాంపియన్షిప్ కూడా 2 yearsకి 1 time వస్తుంది. అలాంటిది ఏమైంది, లైక్ 2020లో జరగాల్సింది 21లో జరిగింది, 22లో జరగాల్సింది 22లోనే జరిగింది. సో అలాగా నేను 22 కూడా క్వాలిఫై అనే టైంకి నాకు ఇలాగ కరోనా అటాక్ అయింది, కోవిడ్ అటాక్ అయింది. తగ్గింది కొంచెం, నేను మంచిగా మళ్ళీ వచ్చాను,
ట్రైనింగ్ చేశాను. 1 మంత్కి వీక్ ఉంటాయేమో కానీ బాడీస్లో అవునవును. ఏమైపోయింది, ఇంజురీ అయిపోయింది. ఓకే. గ్రేడ్ 2 టేర్ అయిపోయింది మజిల్లో, ఓకే. హ్యామ్స్ట్రింగ్స్లో. ఏం చేయాలబ్బా, ఇంకా 3 మంత్స్ 3 to 4 మంత్స్ ఉండే అన్న క్వాలిఫైయింగ్ టైమింగ్స్ చేయాలనేసి. మంచి ఫామ్లో ఉండే, అయిపోతాననే ఫామ్లో ఉన్న టైంలో మార్నింగ్ నైట్ బాగానే ఉంది, ఏదో కొంచెం టైట్నెస్ అనిపించింది. మార్నింగ్ వెళ్ళి ట్రైనింగ్ చేశాను, బాగానే ఉండే. ఇలా డౌన్ చేసేసరికి ఆ మజిల్ ఇలా సౌండ్ వచ్చింది, ఇలా లాగినట్టు. ఏమైంది, ఏం అవుండదులే అనేసి సరే అనేసి ఊరుకున్నా. దాని తర్వాత భయం వేసింది, ఏంటంటే వాష్రూమ్కి వెళ్ళడానికి రావట్లే, కూర్చోడానికి రావట్లే, పడుకోవడానికి రావట్లే, స్ట్రైట్ చేస్తుంటే పెయిన్ వచ్చేస్తుంది. సరే ఇట్లా కాదులే అనేసి డాడీకి ఫోన్ చేసి నేను ఏడ్చేసా, డాడీ ఇలాగ అయిపోయింది, మనం ఇంటర్నేషనల్ క్వాలిఫై అవ్వాలి, ఏం చేయాలనేసి అంటే తర్వాత మళ్ళీ అన్నారు నైటే 10 o'clockకి మన కార్ఖానాలో మా బాబాయ్ పని చేస్తారనమాట డయాగ్నోటిక్స్లో. ఓకే. సో రా నేను చేస్తాను, ఎంఆర్ఐ కావాలనేసి అంటే ఎంఆర్ఐకి వెళ్ళాను. వెళ్తే ఎంఆర్ఐ తీసాక తెలిసిపోయింది గ్రేడ్ 2 టేర్ అనేసి. సో అట్లీస్ట్ రెస్ట్ తీసుకోవాలన్నారు. సో అలా రెస్ట్ తీసుకున్నాను. ఎలా అంటే అన్న 3 days నరకం అనిపించా. అంటే హాస్టల్లో ఉన్నా, హాస్టల్లో ఉండి నేను ఏం చేస్తా, ఎవరు లేరు కేర్ చేసుకోవడానికి, ఒక్కదాన్నే ఉన్నాను. ఏంటంటే ఫుడ్కి వెళ్ళాలన్నా నేనే వెళ్ళాలి అదే పెయిన్తో, పడుకోవాలన్నా వాష్రూమ్ కూడా వెళ్ళలేకపోయాను నేను. అలాంటి టైంలో 3 days మళ్ళీ రెస్ట్ తీసుకున్నాను. దెన్ తర్వాత మెల్లగా మా కోచ్ అన్నాడు, ఫిజియోని అపాయింట్ చేశాడు. ఆ ఫిజియో మంచిగా వినీల్ సార్ అనేసి చాలా బాగా చూసుకున్నారు. ఏంటంటే మంచిగా నవనీత మేడం, వినీల్ సార్ ఇద్దరు మంచి రిహాబ్ చేయించారు. మళ్ళీ అంటే గ్రౌండ్లో చేయకపోయినా స్విమ్మింగ్ పూల్లో వేరే చేయించారు. సో అది మంచి బాడీ ఫిట్నెస్లో ఉండి మళ్ళీ బయటకు వచ్చి చేశాను, మంచి ట్రైనింగ్ చేసి మళ్ళీ వెళ్తే అక్కడ నేషనల్ క్యాంప్లో ఉన్నా. నేషనల్ క్యాంప్లో ఒక 15 days ఉన్నాను. 15 days ఉన్నాను. అంటే అనుకోలేదు, కాంపిటీషన్ పెట్టారు, కాంపిటీషన్ పెడితే క్వాలిఫై అవ్వాలనేసి. ఎవరు ఊహించలేదు నేను ఆ టైమింగ్ చేస్తాననేసి. సో 14:15 ఉండే హడల్స్కి క్వాలిఫైయింగ్, నేను 13:96 చేస్తాను. దేవర్ ఆల్ షాక్, అంటే నువ్వు ఈ పెయిన్ పెట్టుకుని కూడా చేసావా అనేసి. సో అప్పుడు నాకు వచ్చేసింది నేను చేయగలిగాను. దెన్ నేను 15 days క్యాంప్లో ఉన్నా పటియాలలో. దెన్ మంచిగా మంచి ట్రైనింగ్ చేసి మంచి టైమింగ్స్ చేశా. ఓకే ఏదో ఒకటి చేయొచ్చు. ఇంకా పెయిన్ ఉండే అన్న, లోపల పెయిన్ అలాగే అనిపిస్తుంది. ఇది టై సపోర్టర్ వేసుకుని అలాగే చేశా, కాంపిటీషన్ అలాగే చేశా. అయితే వెళ్ళాం కొలంబియా వెళ్ళాను 2022లో వెళ్ళాను. ఫ్లైట్స్ దొరకట్లేదు మాకు, కొలంబియా కదా, ఇట్స్ ఇన్ సౌత్ అమెరికా. సో ఫ్లైట్స్ కొంచెం కష్టం అవుతున్నాయి. నా దేవుడి దేవాలి ఏంటంటే నాది బుక్ అయిపోయింది. సో బుక్ అయిపోయింది, ఒక 5 members ఉన్నాం, మాది 5 members బుక్ అయిపోయింది. మాది లాస్ట్ అందరిది కన్నా లాస్ట్ రోజు దొరికింది. నాది కాంపిటీషన్ నెక్స్ట్ డే. నేను ఇలాగ వెళ్ళాను, నైట్ 10 o'clock రీచ్ అయ్యానన్న. నైట్ 10 o'clockకి ఫుడ్ లేదు, వెళ్ళాను, ఓన్లీ వైట్ రైస్ ఉండే అక్కడ. ఆ వైట్ రైస్తో సాస్ వేసుకుని తిన్నాను. రూమ్ కూడా ఇవ్వలేదు మాకు, ఏమన్నారంటే ఇప్పుడు నైట్ వచ్చారు రూమ్స్ లేవనేసి అన్న. సరే అనేసి వేరే రూమ్ షేర్ చేసుకున్నాను. ఆ బెడ్ పడుకున్నాను, కిందికి వెళ్ళిపోయింది. షాక్ అయిపోయా, అంటే నిద్ర రావట్లేదు నాకు. నెక్స్ట్ డే మార్నింగ్ 7 o'clockకి ఈవెంట్, హీట్స్ లిస్ట్ చూస్తే చాలా స్ట్రాంగ్ మెంబర్స్ ఉన్నారు. నేను 13:96 చేశానా, అక్కడ ఉన్న వాళ్ళందరూ 13:03, 13:04లో ఉన్నారు. ఆల్ ఆర్ చాలా. అయితే యుఎస్ అమ్మాయి ఉంది నా దాంట్లో. నేను ఎలా అని అనుకున్నాను, పడుకున్నాను. 5 o'clock లేచేసా, మెలకు వచ్చింది. 12కి పడుకున్నా, 5కి లేచా, మళ్ళీ రెడీ అయ్యి అంత చేసి వెళ్ళాను. మంచి వార్మ్ చేశాను, అంతా చేశాను, కాంపిటీషన్ చేశాను. ఆ వాజ్ ఏంటంటే నాకు అర్థం కాలేదు, చేశాను, థర్డ్ వచ్చాను. థర్డ్ వస్తే నేషనల్ రికార్డ్ ఊహించలేదు, నా లైఫ్లో ఆ టైమింగ్ ఊహించలేదు. అలాంటిది 13:56 చేశానన్న. ఇట్ వాజ్ అన్ ఇండియన్ నేషనల్ రికార్డ్, అండర్-20 నేషనల్ రికార్డ్. అయితే అందరు షాక్ అయ్యారు, నిన్న రాత్రి వచ్చావు, అంత టైర్డ్ అయ్యి వచ్చావు, 36 hours జర్నీ చేసావు, ఫుడ్ లేదు, నిద్ర లేదు, అలాంటిది నువ్వు ఎలా చేసావు అంటే నేను అనుకున్నాను
దేవుడిని నమ్ముతాను నేను అన్న ఫుల్గా. సో నేను అనుకున్నా దేవుడే చేశాడులే అనేసి. సరే అదేమన్నా ఓకే అనుకున్నా. దాని తర్వాత నెక్స్ట్ డే నేను ఫుల్ సరే అని హ్యాపీగా ఉన్నాను. నేషనల్ రికార్డ్ అయింది. అందరు షాక్ అయిపోయారు. నందిని అసలు ఇంజరీల నుంచి వచ్చి అసలు ఇది టైమింగ్ అసలు చేయదు అనుకున్నాము, హీట్స్లోనే బయటకు వచ్చేస్తాం అనుకున్నాను. అలాంటిది నేను సెమీస్ క్వాలిఫై అయ్యా. లాస్ట్ ఇయర్ చెప్పినట్టు కెన్యాలో సెమీస్లో అవుట్ వచ్చేసాను. అందరూ అనుకున్నారు సెమీస్లో వచ్చేస్తుంది మళ్ళీ, ఎట్లాగో నా సెమీస్కి వెళ్ళింది అనేసి. అయితే నేను అన్నాను నేను ఫైనల్స్ వరకు వెళ్తా, మెడల్ తీసుకొస్తాను కంపల్సరీ. సరే అనేసి నేను మళ్ళీ అది నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ ఉండే మంచిగా వచ్చాను, రూమ్ ఇచ్చారు అంతా, మళ్ళీ రెస్ట్ తీసుకున్నాను, అంతా ఫుడ్ నెక్స్ట్ డే వచ్చింది. మళ్ళీ నేను మంచి వార్మప్ చేసుకుని మంచి చేసుకున్నాను, అగైన్ చేశాను. ఇట్ వాజ్ అగైన్ నేషనల్ రికార్డ్ 13:34 చేస్తాను. అందరు అంటే ఎలా అంటే ఇండియా మొత్తం షేక్ అయిపోయింది, అందరు షాక్ అయిపోయారు. ఏంటి 13:34 13:09 నుంచి ఒక అమ్మాయి సడన్గా 13:03కి దిగడం ఎలాగా. ఏంటంటే అన్న అథ్లెటిక్స్లో రన్నింగ్లో ఒక చిన్న మైక్రో సెకండ్ లైక్ 13:31 కానీ 3:02 కానీ ఆ దాంట్లో కూడా మెడల్స్ పోతాయి. అలాంటిది 13:03కి వచ్చింది అనేసి అందరు షాక్ అయ్యారు. ఏంటంటే ఒక డాక్టర్ అంది ఇంజరీలో ఉంది, మేము పంపియం ఇంటర్నేషనల్కి అన్నారు. ఆపేశారు నన్ను. వరల్డ్కి వెళ్ళే ముందు నేను చెప్పాను కదా ఇక్కడ క్యాంప్లో ఉన్నాను అనేసి, నన్ను ఆపేశారు మెడికల్ టెస్ట్ చేస్తుంటే. ఆ అమ్మాయికి అంత హ్యామ్స్ట్రింగ్ పెయిన్ ఉంది, అలా లోపల ఇంజరీ ఉంది, మీరు ఎట్లా పంపిస్తారనేసి నా మెడికల్ సర్టిఫికేట్ మీద సైన్ చేయనుంది. ఆ తర్వాత మా కమల్ అలీ ఖాన్ సార్ అనేసి హెడ్ కోచ్, ఇంకొకటి తాహిర్ సార్ అనేసి కోచ్, వాళ్ళు అన్నారు మ్యామ్ ఈ టైమింగ్స్ చూడండి. వాళ్ళు టైమింగ్స్ తీసారనమాట నేను రన్నింగ్ చేస్తుంటే. ఈ టైమింగ్స్ చూడండి, ఈ అమ్మాయి మంచి నేషనల్ మెడల్ తీసుకొస్తుంది, నేషనల్ రికార్డ్ చేస్తుంది, ఇంటర్నేషనల్ మెడల్ తీసుకొస్తుంది అంటే వెళ్ళి ఆమెకు భరోసా ఇచ్చారు. సో ఆమె అప్పుడు చేసి వీసా మీద స్టాంప్ వేశారు. అప్పుడు నేను వెళ్ళాను. సో తర్వాత నేను ఈ 13:03 చేస్తే ఆ సార్ వెంటనే కాల్ చేసి చూడండి మీరు చేయను అన్నారు, చేసింది అని. సో అలాగా నేను థర్డ్ వచ్చానన్న. అక్కడ టై అయిపోయింది నాకు ఇంకొక అమ్మాయికి. 13:34 నేను చేశాను, ఇంకొక అమ్మాయి 13:34. నాది 13:346, ఆమె 13:347. ఓకే, నేను ఫైనల్స్కి వెళ్ళిపోయాను. అది నేను ఫస్ట్ ఇండియన్ టు గో టు ఫైనల్స్ ఇన్ 100 హర్డిల్స్. ఓకే, సో ఫైనల్స్కి వెళ్ళాను, బాగా ఆడాను. సెమీస్లో 6th వచ్చాను. సో ఇప్పుడు నేను అప్పుడు వరల్డ్ నెంబర్ 6లో ఉండే, ఫస్ట్ ఇండియన్ గర్ల్ టు టాప్ 6లో ఉండడం వరల్డ్లో. ఓకే, సో 100 హర్డిల్స్లో టాప్, అక్కడ 13:46 చేశాను. దెన్ తర్వాత వచ్చి మళ్ళీ ట్రైనింగ్ చేసి దెన్ ఏషియన్ గేమ్స్ మెడల్ తెచ్చాను. ఇక్కడ మెడల్ తెచ్చేసా. సో దీంట్లో ఎన్నో స్ట్రగుల్స్ ఉన్నాయి. ఎస్ అండి. సో నాన్న చాయ్ వాలా, అవునా? సో అమ్మ ఇండ్లలో పనిచేస్తుంది. సో అమ్మ నాన్న గురించి చెప్పు. డాడీ అయితే అన్న టీ షాప్. ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు కర్ణాటకలో ఉండేటోళ్ళు. కర్ణాటకలో మా నాన్నమ్మ తాతయ్య ఉన్నారు. అక్కడి నుంచి అంటే ఏదో ఒక లైఫ్ చేసుకోవాలి, ఏదైనా చేయాలనేసి అప్పు చేసేసి ఇక్కడికి వచ్చేసారు. ఒక 1 lakh రూపీ అప్పు చేసేసి మమ్మీ డాడీ ఇక్కడికి వచ్చేసారు హైదరాబాద్. ఇక్కడ ఉండడానికి ఒక ఆయన ఉన్నారు, రండి ఇక్కడ జాబ్ ఇస్తాము అనేసి అన్నారు. సో హైటెక్ సిటీకి వచ్చారు. హైటెక్ సిటీకి వచ్చి ఉన్నారు. ఉంటే ఏం చేశారంటే ఒక 1 day ఇస్త్రీ చేస్తున్నాడు. సర్లే ఇక్కడ బాగుంది అనేసి వచ్చి మా మమ్మీని కూడా తీసుకొచ్చేసాడు. తీసుకొస్తే ఆమె బాగా చేసుకున్నారు. అక్కడ యూనియన్ ఉండే, అప్పుడు ఈ ఇస్త్రీ చేసే యూనియన్స్ ఉండే అన్నమాట. ఆ యూనియన్ ఏమన్నారంటే ఇలాగా ఈ అబ్బాయి వచ్చి చేసుకుంటున్నాడు, ఎవరో అబ్బాయి, మీరు ఆయనకి ఎట్లా పర్మిషన్ ఇచ్చారు అనేసి పిలిచిన వాళ్ళని అన్నారు. అయితే పిలిచిన ఆయన ఏమన్నాడు డైరెక్ట్ నెక్స్ట్ డేనే వచ్చి ఆయన ఏమన్నాడంటే నువ్వు ఇంకో గంటలో ఖాళీ చేయకపోతే చెప్పుతో కొడతా అన్నాడు. పిలిచిన ఆయననే చెప్పుతో కొడతా అన్నాడు. సరే ఏం చేయాలో అర్థం కాక మా డాడీ ఏం చేశాడు, మళ్ళీ ఒక ఆంటీ దగ్గరికి కలిసి అక్కడ జాబ్ వెతుక్కుని మళ్ళీ ఇక్కడ కాపురాలో జాబ్ వెతుక్కుని, అయితే ఒక వాచ్మెన్ కావాలి అంటే సెక్యూరిటీ గార్డ్, కాలనీలో వాచ్మెన్గా కావాలి సెక్యూరిటీగా అంటే సరే అనేసి తీసుకున్నారు. చంద్రపూరి కాలనీలో తీసుకుని వాచ్మెన్గా చేస్తూ నైట్ అంతా వాచ్మెన్ చేసేటోడు డాడీ. మార్నింగ్ మళ్ళీ కొంచెంసేపు పడుకుని మళ్ళీ ఇస్త్రీ చేసేటోళ్ళు. ఓకే, బోర్ వేసేవాళ్ళు డాడీ, వాటర్. అలాగా మమ్మీ ఆ రోజు అలాగ వచ్చారు.
ఖాళీ చేసుకుని సామాన్లన్నీ తీసుకుని చంద్రపూర్ కాలనీలోకి వచ్చారు. సరే అనేసి వాటర్ ట్యాంక్ ఉంటుంది అక్కడ. వాటర్ ట్యాంక్ కింద చిన్న ఇల్లు రూమ్ ఉండే. ఆ రూమ్లో అంతా ఎలుకలు గిలుకలు ఉండే. దాంట్లో ఉండమన్నారు. సరే అని క్లీన్ చేసుకుని ఉన్నారు. నేను ఏడుస్తున్నానంట. ఏడుస్తుంటే ఫుడ్ లేదు, చేతిలో ₹1 లేదన్న. ఆ ఆటోకి కూడా ఎవరో ఇచ్చిన డబ్బులతో మొత్తం డబ్బులు ఇచ్చేస్తే లేవు ఫుడ్. వీళ్ళు తినడానికి లేదు, మళ్ళీ నాకు పాలు పట్టడానికి కూడా డబ్బులు లేవు. అలాంటిది ఒక ఆంటీ వచ్చి ఇలాగ పని మనిషి రాలేదమ్మా, బట్టలు ఉతుకుతా ఒక బకెట్ ఉందంటే మమ్మీ వెంటనే వెళ్ళి మా డాడీ చేతిలో ఇచ్చేసి, ఉండు నేను ఇప్పుడే వస్తా, పాలు తీసుకుని వస్తా, ఉతికేసి బట్టలు ఉతికేసి పాలు తీసుకుని వస్తా అంది. అలాగా వచ్చి బట్టలు ఉతికేసి ఒక ₹20 ఇస్తే ఆ ₹20లో ఒక గ్లాస్ పాలు, ఒక గుడ్డు, కొన్ని రైస్ తీసుకొచ్చి అన్నం వండుకుని అప్పుడు తిన్నారు. అలాగా అంత దాంట్లో నుంచి ఇప్పుడు కొంచెం బెటర్గా డాడీ సొంత టీ షాప్ ఉండి దాంట్లో చేస్తూ, కానీ ఇంకా మమ్మీ ఇంట్లో పని చేస్తుంది ఇప్పటికి కూడా అన్న. ఓకే. సో నేను నీ గురించి తెలుసుకున్నా, ఇప్పటికీ మమ్మీ ఒక 15 ఇళ్లలో వర్క్ చేస్తుందంట. అవునన్న. సో ఎందుకు అదంతా? ఇప్పుడు మొన్న గెలిచినప్పటి నుంచి కొంచెం డాడీ నా వెనకాల తిరుగుతున్నారు. ఇంకోటి మా ఫైనాన్షియల్గా కొంచెం చాలా డౌన్ అన్న. అంటే స్పోర్ట్స్లో అయితే నన్ను చూసుకుంటున్నారు ఓకే, ఇంటి దగ్గర ఇల్లు రెంట్ కట్టాలి, మళ్ళీ ఇవన్నీ ఇది ఏమంటారు స్కూల్ ఫీజులు, కరెంట్ బిల్స్ అవన్నీ ఉంటాయి. సో అవన్నీ కట్టాలంటే పని చేయాలి. టీ షాప్లో రోజుకి ఒక 500 ఎంతో వస్తుంది. అదంతా రోజు ఖర్చులకి సరిపోతాయి. మళ్ళీ నెలకు వచ్చేసరికి రెంట్ అవన్నీ కట్టాలి కాబట్టి ఏం చేయలేము. సో మమ్మీ ఇంట్లో పని చేస్తూ అది అలాగా మమ్మీ డబ్బులు తీసుకొస్తుంది, మా అలాగా ఇప్పుడు గడుస్తుంది. స్పోర్ట్స్లో అంటే నన్ను మంచిగా గోపిచంద్ అకాడమీలో ఉంటున్నాను అన్న. లాస్ట్ 1 year నుంచి ఓకే గోపిచంద్ అకాడమీలో ఉంటున్నాను. సో ఫుడ్ అంత ట్రైనింగ్ బాగా వాళ్ళే గోపి సార్ చూసుకుంటారు. ఫ్రీ అన్న అంతా. అండ్ ఈనాడు లక్ష్య వాళ్ళు నేను ఎటు కాంపిటీషన్కి వెళ్ళినా మొత్తం వాళ్ళే చూసుకుంటారు. మొన్న 1 year నుంచి ఒక 1.5 year నుంచి వాళ్ళు చూసుకుంటున్నారు. సో ఎటు వెళ్ళినా కాంపిటీషన్కి వాళ్ళే ఎక్స్పెన్సెస్ పే చేస్తారు. అండ్ స్పోర్ట్స్ కావాలన్నా ఏది కావాలన్నా వాళ్ళు చూసుకుంటారు. అండ్ సెలబ్రిటీ స్పోర్ట్స్ అన్ని వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఓకే. సో వాళ్ళు కొంచెం మనీ అమౌంట్ నెలకి ఇస్తూ గడుస్తూ ఉంటుంది. సో అవన్నీ ఏంటంటే ఒక స్పోర్ట్స్ పర్సన్ అన్న లెవెల్కి మన ఎక్స్పెండిచర్ పెరుగుతుంటుంది. అవును. ఒక స్టేట్ ప్లేయర్కి ఒక 10,000. ఇప్పుడు ఆ 10,000 నువ్వు నేషనల్స్కి వెళ్తే మళ్ళీ ఆ 10,000 సరిపోదన్న. అవును. ఏంటంటే నేషనల్స్కి వెళ్ళాక షూ మంచిగా ఉండాలి, బట్టలు బాగుండాలి, అండ్ వాడే కొంచెం లైక్ ప్రోటీన్స్ కానీ అవన్నీ కావాలి. మళ్ళీ దాన్ని నేషనల్ నుంచి ఇంటర్నేషనల్కి వెళ్ళాలంటే ఒక వేరే లెవెల్కి వెళ్ళాలంటే మళ్ళీ వేరే ఖర్చు పడుతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంటర్నేషనల్కి నేను వెళ్ళానంటే ఆల్మోస్ట్ మంత్లీ 60,000-70,000 దాకా ఖర్చు అవుతుంది అన్న. సో హాఫ్ వాళ్ళు చూసుకుంటారు. డాడీ అప్పుడప్పుడు ఏదైనా అడిగితే డాడీ చూసుకుంటారు. మమ్మీ ఉంటుంది, మమ్మీ పని చేసినవే కొంచెం అప్పుడప్పుడు కావాలంటే ఇస్తూ ఉంటారు. ఈ మధ్య ఏషియన్ గేమ్స్కి అంతా మొత్తం మన వీళ్ళు ఈనాడు లక్ష్య ప్రాజెక్ట్ వాళ్ళు చూసుకున్నారు. సో ఏషియా గేమ్స్లో నువ్వు బ్రాంజ్ గెలవగానే అంటే మమ్మీ డాడీ ఏమన్నా నీతో ఫస్ట్ కాల్ మాట్లాడినప్పుడు? నేను గెలిచిన వెంటనే వీడియో కాల్ చేశాను. ఓకే. వీడియో కాల్ చేసి వీడియో కాల్లో మెడల్ చూపించా. మెడల్ చూపించగానే వాళ్ళు ఏడవడం స్టార్ట్ చేస్తారు. అంటే ఒక తెలియని అంటే ఏం స్పోర్ట్స్ తెలియని అలాంటిది బయట దేశానికి వెళ్ళి ఇండియా పేరు తీసుకొచ్చింది అనేసి అందరు అంటుంటే వాళ్ళు చాలా హ్యాపీ అయిపోయారు. ఏంటంటే మా అమ్మాయి టీవీలో కనిపించి మెడల్ కొట్టింది, వేరే వాళ్ళు అందరు చప్పట్లు కొడుతున్నారు మా అమ్మాయిని చూసి అనేసి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మమ్మల్ని బతికిచ్చేసా అమ్మాయి అంటే ఇది చాలు జన్మకి అనేసి అన్నారు. ఏంటంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. మా కోచ్ చాలా కష్టపడ్డారు. నేను నీకు పరిచయం అయ్యింది కూడా ఫస్ట్ గేమ్స్ కు ముందు ఏషియన్ గేమ్స్ ముందు పరిచయం అయినా, దాని తర్వాత ఇక్కడ మెడల్ కొట్టిన తర్వాత నేను షాక్ అయ్యి ఇంకా అయితే మెడల్ కొట్టక ముందే నేను ఇంటర్వ్యూ అడగడం జరిగింది. సో దాని తర్వాత మెడల్ కొట్టి మళ్ళీ వచ్చి నేను అన్నాను కదన్నా మెడల్ కొట్టి వచ్చాక ఇంటర్వ్యూ ఇస్తాను అనేసి. ఎందుకంటే నేను కష్టపడింది ఏషియన్ గేమ్స్ ముందు. అది మంచిగా ట్రైనింగ్ టైంలో కొంచెం నాకు గ్రోయింగ్ ఇంజరీ అయిపోయింది. మళ్ళీ ఇయర్ 2023లో స్టార్టింగ్లో జనవరిలో మళ్ళీ కొంచెం గ్రోయింగ్ హిప్ ఫ్లెక్సర్ దగ్గర కొంచెం
ఆ జాయింట్ అది పెయిన్ వచ్చేసింది. సో ఓకే అని అనిపించింది. నేను మళ్ళీ ట్రైనింగ్ స్టార్ట్ చేసి వెళ్ళాను. క్వాలిఫై అంటే నైటే నేను అంటే పంపించాను హెప్టాథ్లిన్ చేస్తాననేసి. పంపించాక ఆ నైటే లైక్ నేను డిసైడ్ చేసా మనం చేయాలి, మంచి చేయాలి అనేసి. ఆ పెయిన్‌లో ఫస్ట్ డే బాగా చేశా. నెక్స్ట్ డే ఆ రోజు నైట్ అంతా పెయిన్ వచ్చేయడం స్టార్ట్ అయింది. ఆ గ్రోయింగ్‌లో హిప్ దగ్గర. రన్ చేస్తుంటే పెయిన్ వస్తుంది, వాక్ చేస్తుంటే పెయిన్ వస్తుంది. అది నేను అనుకున్నా సర్లే ఏం చేయలేము. ఇప్పుడు కంప్లీట్ చేయాల్సిందే. ఇటు ఏంటంటే ఏషియన్ గేమ్స్ మీద చాలా ఇదిగా ఉండే అన్న. 2018లో నేను ఎప్పుడు స్టార్ట్ చేశానో అప్పుడు నేను టీవీలో 2018లో జకార్తాలో అయితుండే ఓకే. ఏషియన్ గేమ్స్. అప్పుడు నేను అంటే చెప్పాను డాడీకి, డాడీ ఇది ఏషియన్ గేమ్స్ అంటే చూడు, దీంట్లో నేను నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఏషియన్ గేమ్స్కి నేను పక్కా ఆడతాను చూడు డాడీ అనేసి అన్న. అదే అన్న మాటకి నెక్స్ట్ ఏషియన్ గేమ్స్కి నేను ఆడి మెడల్ తీసుకొచ్చాను అన్న. సో 2018లో చేసిన ప్రామిస్ నేను 2022లో చేస్తాను. కానీ తక్కువ టైంలో ఇన్ని మెడల్స్ విన్ అవ్వడం, సో ఇంటర్నేషనల్ మెడల్ తేవడం చాలా గ్రేట్ అసలు. నిజంగా చెప్తున్నా. సో గవర్నమెంట్స్ నుంచి ఎట్లా సపోర్ట్ వస్తుంది, స్టేట్ కానీ సెంట్రల్ కానీ? అంటే ఇప్పుడైతే మొత్తం వీళ్ళే చూసుకున్నారు. మా గోపిచంద్ అకాడమీ సార్ వాళ్ళు, రమేష్ సార్ వీళ్ళంతా. ఇప్పుడు దాకా అంటే మన గవర్నమెంట్ నుంచి ఇంకేం సపోర్ట్ లేదు. సో రీసెంట్గా రేవంత్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది అనుకుంటా. అవునన్న. అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వాళ్ళు తీసుకెళ్లారు సార్ దగ్గరికి, కల్పించడం జరిగింది. సో నాకేంటంటే ఫ్యామిలీది కూడా మైండ్లో పెట్టుకోవాలి కదా. ఇప్పుడు నేను పెద్దదాన్ని అయ్యాను. సో ఫ్యామిలీని కూడా చూసుకోవాలి. అంటే ఇప్పుడు దాకా నాకు చూసుకున్నాను, దెన్ నా ఫ్యామిలీని కూడా చూసుకోవాలి కదా అనేసి నాకు 20 years అయిందన్న ఇక్కడికి వచ్చి. ఓకే. సో ఉండడానికి ఇల్లు లేదు, ఒక ల్యాండ్ ఏం లేదు. సో అయితే ఆ సార్ని అడగడం జరిగింది, సార్ రేవంత్ రెడ్డి గారు ఉండడానికి ఇల్లు లేదు సార్, ఏదైనా ల్యాండ్ లేదు ఉండడానికి అనేసి అడిగడం జరిగింది. చేస్తామమ్మా అనేసి అన్నారు. ఓకే. అంటే జియో పాస్ చేస్తాము అనేసి అన్నారు. జియో పాస్ చేస్తాము, సో దాన్ని బట్టి తీస్తాము అనేసి అన్నారు సార్. ఓకే. సో రేవంత్ రెడ్డి గారి కన్నా ముందు మీరు మోడీని కూడా కలవడం జరిగింది ఈ మెడల్ వచ్చిన తర్వాత. సో అక్కడ ఏమైనా మాట్లాడడం జరిగిందా మోదీ గారిని? అంటే ఏంటంటే ఫస్ట్ టైం మన ఇండియా 100 క్రాస్ అయింది ఇంటర్నేషనల్ మెడల్స్ లో. ఏషియన్ గేమ్స్ 100 క్రాస్ అయింది కదా. చాలా మంది 100 members ఉండే అక్కడ మెడల్స్ కొట్టారు కదా, చాలా మంది ఉండే. సో ఫోటోలు తీసుకున్నారు అది సార్ వచ్చి. అంటే టీవీలో చూస్తున్నాయని నేను డైరెక్ట్ వెళ్ళి కలవడం చాలా నాకు ఫేస్ టు ఫేస్ ఉండే సార్. చాలా హ్యాపీగా అయింది. అంటే చాలా మందిని కలిశాను, పెద్ద పెద్ద వాళ్ళని అందరినీ కలిశాను. ఏంటంటే క్రికెటర్స్ని కలిశాను, మళ్ళీ నీరజ్ చోప్రా అన్నను కూడా కలవడం జరిగింది. ఏంటంటే అన్నతో ఫోటో కూడా దిగడం జరిగింది. వచ్చారు చైనాకి. సో చెప్పారు బాగా చెయ్యి అనేసి. ఈవెంట్ ముందు రోజు కలిశాను. సో బాగా చెయ్యి, మెడల్ కొట్టాలి మన ఇండియాకి అనేసి అన్న. కలిసి అన్న దగ్గర నుంచి చెప్పాను. దాని తర్వాత బాగా ఇన్స్పైర్ చేశారు, నువ్వు మన మెడల్ కొట్టాలి, ఇండియాకి మెడల్ తీసుకురావాలి అనేసి. సో అలాగా మోడీ సార్ని కూడా వెళ్ళాము. అక్కడ ఢిల్లీలో కలిశారు. కలిసి అందరిని కలిసి అప్రిషియేషన్ చేశారు. సో స్పీచ్ ఇచ్చారు. ఏంటంటే ఇండియా ఈజ్ గ్రోయింగ్, ఏంటంటే స్పోర్ట్స్ కూడా ఒకటి ఇది చేసుకోవాలి అనేసి. ఇప్పుడు 100 క్రాస్ చేసాం మనం. సో ఏషియన్ గేమ్స్లో ఏంటంటే ఒలింపిక్స్ తర్వాత బిగ్గెస్ట్ టోర్నమెంట్ ఏషియన్ గేమ్స్ మనకి. సో ఏషియన్ గేమ్స్లో మనం దాదాపుగా వచ్చేసినట్టు ఇప్పుడు 100 క్రాస్ అయింది మెడల్స్. సో చాలా హ్యాపీ అయ్యి అన్నారు, అందరికి కంగ్రాచులేషన్స్ చెప్పారు, చాలా బాగా ఇచ్చేసారు. సో నేను ఇక్కడ ఒకటి నిన్ను అడగాలి. సో ఏంటంటే ఇప్పుడు స్టైల్ మూవీ చూసినావు? అవునన్నా చూసినా, అది చాలా ఇష్టం సినిమా. అది అవునా? సో అందులో అంటే కాంపిటీషన్ ఉన్నప్పుడు సో నువ్వు చేయకుండా సంథింగ్ ఏదో క్రియేట్ చేయడం అది ఇది చేస్తూ ఉంటారు, అంటే ఇద్దరు కాంపిటీషన్స్ ఉన్నప్పుడు. సో ఇట్లాంటి స్పోర్ట్స్లో ఏమన్నా ఉంటాయా? స్పోర్ట్స్లో అంటే ఇప్పుడు దాకా నేనైతే ఫేస్ చేయలేదు. అంటే పాలిటిక్స్ లాగా అయితే అథ్లెటిక్స్లో ఏంటంటే అన్న, అథ్లెటిక్స్లో పాలిటిక్స్ ఉండదు. ఎందుకంటే నువ్వు సింగిల్గా ఉంటాం కాబట్టి నువ్వు చేసింది కనిపిస్తూ ఉంటుంది. ఓకే. సో నువ్వు చేస్తే అక్కడ ఇప్పుడు 100 చేస్తున్నాం, 100 meters చేస్తున్నాం రన్నింగ్. సో ఇప్పుడు నేను ఫస్ట్ వచ్చానన్న, లాస్ట్ వాళ్ళకి ఎట్లనే ఇవ్వలేరు, ఎందుకంటే ఆడియన్స్ ఉంటారు. ఆడియన్స్ అందరు చూస్తూ ఉంటారు. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి. సపోజ్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఇవ్వకుండా నువ్వు పక్కన వాళ్ళకి ఇస్తే ఊరుకోరు. సో వేరే కంబైన్డ్ ఈవెంట్ లైక్ టీమ్ ఈవెంట్స్లో ఉంటాయేమో తెలియదు, కానీ ఇప్పుడు దాకా అయితే అథ్లెటిక్స్లో నేనైతే ఫేస్ చేయలేదన్న. ఓకే. యా.
సో ఇప్పుడు ఎక్కువ సపోర్ట్ చేస్తున్న కోచ్ ఎవరు మీకు? నాగపురి రమేష్ సార్ అన్న, ఈజ్ ద్రోణాచార్య అవార్డీ 2016లో మన ఫస్ట్ తెలంగాణ అయినప్పుడు ఫామ్ అయినప్పుడు ఫస్ట్ ద్రోణాచార్య అవార్డీ సార్ వరంగల్ నుంచి. ఓకే. ఇది చాలా చాలా అంటే చాలా ఎలా అంటే మా డాడీ తర్వాత ఆయననే అనాలి మా డాడీ. ఎందుకంటే ఒక కూతురులాగా చూసుకున్నారు. ఏషియన్ గేమ్స్ ముందు సడన్గా ఆయనకి అపెండిక్స్ అయ్యింది. సో ఆపరేషన్ చేయించుకోవాలన్న సర్జరీ చేయించుకోవాలన్న టైంకి అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అన్నారంట వెంటనే సర్జరీ చేయించుకోవాలి అనేసి అంటే సార్ అన్నారంట లేదు సార్ నేను ఇప్పుడు చేయించుకోలేను, నాకు ఏషియన్ గేమ్స్ ఉంది, మా పాప నందిని ఏషియన్ గేమ్స్ సెలెక్ట్ అయింది, మెడల్ కొట్టాలి, మెడల్ ఛాన్సెస్ ఉన్నాయి, ఎలాగైనా మెడల్ కొట్టాలి మన ఇండియాకి అనేసి సార్ జూలైలో అపెండిక్స్ ఆపరేషన్ అయితే నా కాంపిటీషన్ వరకు వెయిట్ చేసి కాంపిటీషన్లో మెడల్ గెలిచాక మొన్న రీసెంట్గా అపెండిక్స్ ఆపరేషన్ చేయించుకున్నారన్న. సో అంటే ఫ్యామిలీని వదిలేసి ఎనీ టైం నేను ఏం తింటున్నాను, ఎలా పడుకుంటున్నానా లేదా, అంటే ఫోకస్ చేస్తున్నానా లేదా అనేసి ఎవ్రీ టైం ఫోన్ చేసి అడగడం. ఏంటంటే ఒక కూతుర్ని కనుక్కుంటారు చూసారా, ఇలాగ ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, ఎట్టన్నా బయటికి వెళ్ళావా, ఏం చేస్తున్నావు, తిన్నావా లేదా, పడుకున్నావా లేదా, వాటర్ సరిగ్గా తాగుతున్నావా అని అంత కేర్ తీసుకునేటోళ్ళు. ఫ్యామిలీని తీసుకున్నారో లేదో తెలియదు కానీ నన్ను మాత్రం చాలా అంటే చాలా కేర్ తీసుకున్నారు. సో నిజంగా ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంటే నేను ఎవరో తెలియని అమ్మాయిని అంత బాగా నన్ను తీర్చిదిద్ది, అంటే ఒక మంచి స్టడీ లైఫ్లో నుంచి డైరెక్ట్ స్పోర్ట్స్లోకి తెచ్చి ఆ స్పోర్ట్స్లో కూడా ఇంత మంచిగా ఎక్సెల్ చేయించడం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అన్న. అంటే నా లైఫ్ని అప్ అండ్ డౌన్ చేస్తాడు సార్. ఓకే. అంటే ఒక అందరు అంటారు సెటిల్ అయ్యాక ఫ్లైట్ ఎక్కడం ఇవన్నీ అవుట్ ఆఫ్ అలా అంటారు, కానీ నేను సెటిల్ అవ్వక ముందుకే నేను ఫ్లైట్ ఎక్కి బయట తిరగడం అండ్ బయట ప్రపంచాన్ని చూడగలిగానంటే మన సార్ రమేష్ సార్ వల్లనే అయింది. బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా? బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఉన్నారు, అంటే ఎక్కువ చెప్పాను కదా మొత్తం ఫ్యామిలీతోనే గడుపుతూ ఉంటాను. థర్డ్ క్లాస్ వరకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండే విజయ స్కూల్లో, సమిక అనేసి. సో ఇప్పుడు ఇంటి ఎదురుగానే ఉంటారు. వాళ్ళ మమ్మీని కలిసింది, నేను కలవాలనుకుంటున్నాను కానీ నాకు టైం కుదరక నేను కలవట్లేదు. సో ఫ్రెండ్ కూడా కలవలేకపోతున్నా కొంచెం. అంటే మళ్ళీ నేను ట్రైనింగ్కి వచ్చేసాను, ట్రైనింగ్ లో గోపిచంద్ అకాడమీలో ఉంటున్నాను. ఏంటంటే థర్డ్ క్లాస్ వరకు ఫుల్ ఫ్రెండ్. ఎలా అంటే ఏ ప్రాజెక్ట్స్ చేసినా ఎలా చేసినా, అంటే నా బర్త్డే ఆగస్ట్లో వస్తుంది, శ్రావణ మాసంలో వస్తుంది. సో మేము నాన్ వెజ్ తిన్నాం అనమాట. నా బర్త్డేలో అసలు కేక్ కట్ చేయరు మా డాడీ వాళ్ళు. నా బర్త్డేకి కేక్ కట్ చేయరు. ఏంటంటే వీళ్ళు అనుకునేటోళ్ళు ఎగ్ ఉంటుంది, సో కట్ చేయించొద్దు కేక్ అనేసి. అయితే గుడికి వెళ్ళేసేటోళ్ళు వచ్చా, నేను చాలా ఏడ్చేదాన్ని, నేను కేక్ ఎలాగైనా కట్ చేయాలి, నాకు అస్సలు తెలియదు. అలాంటి టైంలో ఆ సమిక వాళ్ళ మమ్మీ ఎంత హెల్ప్ చేసేదంటే నన్ను తీసుకెళ్ళి బేకరీ తీసుకెళ్ళి కేక్ చేయించి నా కోసం అని కేక్ చేయించి కేక్ తీసుకొచ్చి ఇంట్లో కట్ చేయించి పిల్లల్ని పిలిచి ఫస్ట్ బర్త్డే నేను ఆమె అలాగే చేసుకున్నాను. ఆమె ఆంటీ చేయించి నాకు మా ఫ్రెండ్ బర్త్డే కూడా గుర్తుంది, 1 అక్టోబర్ ఆమెది. సో ఎప్పుడు ఏ బర్త్డేకి మిస్ అయ్యేదాన్ని కాదు, ఎక్కడున్నా కూడా వెళ్ళేదాన్ని. ఈ స్పోర్ట్స్లోకి వచ్చాక కొంచెం మేము దూరం అయిపోయాం. ఏంటంటే నేను ఎక్కువ అకాడమీలో ఉంటాను కాబట్టి ఇక్కడ ఉన్నారు సీనియర్స్ ఉన్నారు చాలా మంది ఫ్రెండ్స్. అంటే జస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ మేము అందరం ఉంటాము. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఫ్యామిలీ ఎక్కువ అంతే. సరే, మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? చాలా డిఫికల్ట్ క్వశ్చన్ నిజంగా చెప్పాలంటే. ఇద్దరు ఇష్టమే, కానీ ఎక్కువ షేర్ చేసుకునే డాడీతో షేర్ టైం ఏది ఉన్నా కాల్ చేస్తా డాడీకి. మమ్మీ అంటే డాడీతో షేర్ చేసుకుని మమ్మీతో షేర్ చేసుకుంటాను. మమ్మీకి చెప్పాలా వద్దని ముందు మాట్లాడుకుంటారా? ఫస్ట్ మమ్మీతో మాట్లాడతా, ఏదన్నా డాడీని అడగాలన్నప్పుడు నేను మాట్లాడుకుంటా. మమ్మీ ఇలా బయటకు వెళ్దాము అంటే ఏదైనా బయటకు వెళ్ళాలి, షాపింగ్కి వెళ్ళాలంటే మమ్మీతో ఒప్పిస్తా. లేదు ఇది ఏదన్నా లైక్ ఇటు కాంపిటీషన్కి లేదా దీనికి ఏదన్నా కొనాలన్నప్పుడు డాడీతో మమ్మీకి ఒప్పిస్తా. అంటే మమ్మీకి ఇష్టం ఉండదు ఏదన్నా కొనాలంటే, డబ్బులు ఖర్చు చేయాలంటే మమ్మీకి అంత, ఎందుకంటే మమ్మీకి అంత కష్టపడుతుంది కదా అంటూ ఉంటది ఎందుకు అంత అనేసి.
సో నేను డాడీకి చెప్తా. అంటే ఇప్పుడు దాకా నేను నాకు సొంతంగా మమ్మీ పేరు ఏం పేరు? అయ్యమ్మ అన్న. అయమ్మ. అయ్యమ్మ. ఓకే. సో వీళ్ళ అమ్మ గురించి చెప్పాలి అంటే ఒక 10 నుంచి 15 ఇళ్ళల్లో వర్క్ చేయడం చాలా కష్టం. సో ఆమె అంత కష్టపడుకుంటా అంటే పేదరికంలో ఉండి కూడా కూతుర్ని ఈ స్టేజ్లోకి తీసుకొచ్చిందంటే అంటే ఒక ఇండియాకి మెడల్స్ తీసుకొచ్చే అంత క్రియేట్ చేసింది మీ మమ్మీ. సో ఆమె చాలా గ్రేట్ మమ్మీ ఫస్ట్. సో ఎందుకంటే నువ్వు ఇక్కడ వరకు రాగలిగినావంటే అమ్మనే గ్రేట్ నిజంగా. ఇప్పుడు నేను తింటున్నానంటే అమ్మ పెట్టిన ఫుడ్ అనాలి. ఏంటంటే అంత కష్టపడి అంత డబ్బులు తీసుకొచ్చి అంటే మా ఫ్యామిలీ నాకు అందరు అంటూ ఉంటారు ఆ పేదరికంలో ఉంటే కష్టాలు చెప్తారు అనేసి, పిల్లలతో పంచుకుంటారని. కానీ మేము పడుకున్నాక మా మమ్మీ డాడీ మాట్లాడుకునేటోళ్ళు ఇలాగుంది ఇలా కట్టాలి అనేసి. మాకు ఒక్క రూపాయి చెప్పేటోళ్ళు కాదు ఇంత కట్టాలి అని. సో మమ్మీ ఇప్పుడు ఇళ్ళల్లో పనిచేస్తుంది కదా అన్న. సో వాళ్ళు ఎప్పుడైనా నువ్వు మెడల్ విన్ అయిన తర్వాత మాట్లాడిరంట నా మమ్మీ తోటి ఇట్లా మీ అమ్మాయి? నేను ఏం చేశాను లాక్డౌన్లో లైక్ లాక్డౌన్లో ఇంట్లోనే ఉండే 2 years. సో నేను ఏం చేసేదాన్ని అంటే మార్నింగ్ లేచి ట్రైనింగ్ చేసేసి వెళ్ళేదాన్ని, మమ్మీతో పనికి వెళ్ళేదాన్ని. నేను ముందు వెళ్తూ ఉండే ఇంటికి పనికి వెళ్తూ ఉండే నేను. ఓహో నువ్వు కూడా చేస్తుండే? నేను చేస్తాను ఇల్లుల్లో. నేను ఒక 4 to 5 ఇల్లు చేసేదాన్ని. ఓకే. చేసుకుంటూ దాని తర్వాత నేను స్పోర్ట్స్లోకి వచ్చేసాను కదా. స్పోర్ట్స్లోకి వచ్చాక కూడా నేను సాటర్డే సండేస్ ఇంటికి వెళ్ళేదాన్ని. ఓకే. వెళ్ళినా కూడా నేను మమ్మీతో పనికి వెళ్ళిపోయేదాన్ని. ఓకే. మమ్మీతో పనికి వెళ్ళి మమ్మీ ఒక 2 ఇల్లు చేసుకుంటే నేను 3 ఇల్లు చేసుకుని అలాగా అంటే అన్నీ చేసేదాన్ని. అన్నీ అలా చేసుకుంటూ లాక్డౌన్లో నేను ఇంట్లో ఉండే. సో మార్నింగ్ ట్రైనింగ్ చేసేదాన్ని 8 o'clock 9 వరకు. ఇంట్లో మళ్ళీ అన్నీ బాసన్ తోమి మళ్ళీ ఇల్లు గుడ్చేసి అన్నీ చేసేసి రెడీ చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసేదాన్ని. అందరికి బ్రేక్ఫాస్ట్ చేసి మేము తినేసి నేను మమ్మీతో వెళ్ళేదాన్ని మళ్ళీ పనికి. మమ్మీతో పని చేసేసుకుని ఒక 2 ఇల్లు చేసేదాన్ని మొత్తం. అంటే వాళ్ళ ఇంట్లో కూడా అన్నీ చేసేదాన్ని, అన్నీ గిన్నెలు అన్నీ చేసేదాన్ని. అలా చేసుకుంటూ అన్నీ చేసి మళ్ళీ వచ్చేదాన్ని. వచ్చి కొంచెం రెస్ట్ తీసుకుని ఆఫ్టర్నూన్ సెషన్ ఉండే 12 to 1 ఆ సెషన్ చేసుకునేదాన్ని ట్రైనింగ్ ఇంట్లోనే. మళ్ళీ చేసుకుని కొంతసేపు లంచ్ అవన్నీ చేశాక దెన్ 4 to 5 పనికి వెళ్ళేదాన్ని. దెన్ 5 to 7 నేను నా ట్రైనింగ్ చేసుకునేదాన్ని. మళ్ళీ ఈవినింగ్ మేము డిన్నర్ అంతా చేసుకుని మేము తినేసి మళ్ళీ పడుకునేటోళ్ళం. అలాగే మార్నింగ్ సేమ్ అదే 2 years అలాగే నడిచింది. ట్రైనింగ్ గ్రౌండ్స్ అలౌ చేసేటోళ్ళు. నీ ఏజ్ ఎంతరా? 20 అన్న. 20. సో ఈ 20 ఏజ్లో నాకు మనం ఎన్నిసార్లు కాల్స్ మాట్లాడినాం కానీ నువ్వు నాకు ఇది చెప్పలే. నువ్వు కూడా వర్క్ చేసింది అసలు చెప్పలే. ఎక్కడ కూడా చెప్పలేదు ఇప్పుడు దాకా నేను. అదే నేను షాక్ అవుతున్నా అసలు. నేను ఈ మధ్యలో కూడా ఒకసారి ఈ మధ్యలో అంటే ఏషియన్ గేమ్స్ కాకముందుకు క్వాలిఫై అయిన ముందుకి అంటే కొంచెం ఎక్కువ ఫోకస్ చేయాలి కాబట్టి ఏషియన్ గేమ్స్కి ఒక 1 year నుంచి నేను ఇంటికి వెళ్ళలేదు. దాని ముందు అంటే 2022లో మొత్తం లైక్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ వెళ్ళేసి వచ్చాను కదన్నా. వచ్చాక పనికి వెళ్ళా. నేను ఇండియా టీషర్ట్ వేసాక కూడా పనికి వెళ్ళా. ఏంటంటే నేను ఎలాగా అంటే అన్న చెప్పుకోవడం కాదు కానీ గ్రౌండ్లోనే స్పోర్ట్స్. ఇంటికి వచ్చాక నార్మల్ అంటే ఎవరు వచ్చి కలుస్తారు అంతేగాని నేనైతే ఎప్పుడు లైక్ నేను ఇండియన్ ప్లేయర్ని నేను ఇలాగ ఇవి చేయొద్దు పని అని ఏముండదన్న. నేను లైక్ వెళ్ళేదాన్ని పనికి. సాటర్డే సండే వచ్చిందంటే సాటర్డే వెళ్ళేదాన్ని ఇంటికి. వెళ్ళి ట్రైనింగ్ అయిపోయాక వెళ్ళేదాన్ని, కొంచెం రెస్ట్ తీసుకునేదాన్ని. ఈవినింగ్ పనికి వెళ్ళేదాన్ని, మళ్ళీ సండే మార్నింగ్ పనికి వెళ్ళేదాన్ని. వెళ్తే ఒకరోజు ఒక ఆంటీ అంది, నువ్వు ఇట్లాగ ఇంటర్నేషనల్ అన్నీ ఆడుతున్నావు, మా ఇంట్లో వచ్చి పని చేస్తున్నావు అంటే నేను ఒకటే మాట అన్నాను, మీరు అలాగ అనుకునేటట్టుంటే నన్ను మమ్మీని కూడా మానిపించేసాను. ఎందుకంటే మా మమ్మీయే కదా ఇంటర్నేషనల్ వాళ్ళ మమ్మీ ప్లేయర్ వాళ్ళ మమ్మీ కదా, మా మమ్మీని కూడా ఆపించుకొని ఇలాంటి మీ మైండ్లో వస్తే మాత్రం మేము బానేస్తాం అనేసి అంటే వాళ్ళు అన్నారు, లేదే అమ్మ చేయండి మేము అట్లా అవ్వను అనేసి. సో నేను ఏంటంటే బయటికి వెళ్తే ఇంట్లో ఉంటే ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్లేయర్. నేను ఒకటిగా మా ఫ్యామిలీతో జస్ట్ నార్మల్గా ఎలా ఉంటారో అలాగే ఉంటాను. అందరు అంటారు నువ్వు అసలు స్పోర్ట్స్ అయినా, ఎందుకంటే ఇంట్లో అంతా లైక్ అందరు అంటారు అంత లైక్ డైట్ ఫాలో అవ్వడం, లైక్ కరెక్ట్ టైం పడుకోవడం అలాగా అండ్ సిస్టమేటిక్గా ఉంటారు. నేను ఇంటికి వెళ్తే లైక్ నార్మల్ పీపుల్ లాగే ఫ్రెండ్స్ డాడీ వాళ్ళతో మంచిగా కూర్చున్నామా, టీవీలు చూసామా, లేదా మంచి తినడానికి వెళ్ళామా, అలాగే అన్న. అండ్ ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం ఏంటంటే ఏషియన్ గేమ్స్ మెడల్ వచ్చింది అండ్ ఇంకోటి ఇది టైర్డ్ కూడా అయిపోయా నేను అటు ఇటు తిరిగి. సో దానివల్ల నేను ఎక్కువ పనులకు కూడా వెళ్ళట్లేదు. ఉంటే ఇంట్లో ఉంటే, లేకుంటే ఒకవేళ ఇప్పుడు పనికి కూడా వెళ్తుండే వెళ్తాను. ఓకే. నాకు అలాగే లేదన్న.
లైక్ మా సార్ మాకు నేర్పించేది ఏంటంటే ఎంత పైకి వెళ్ళినా ఒదిగి ఉండడం కరెక్ట్. అంటే మనం ఏ గ్రౌండ్ నుంచి వెళ్ళామో అది మాత్రం మర్చిపోద్దు. సో నేను అది అస్సలు ఇంట్లో పని చేస్తాను. నేను ఇంటికి వెళ్తే నాకు కుకింగ్ చాలా ఇష్టం. ఓకే. నాకు కుకింగ్ ఇంట్రెస్ట్ వచ్చిందంటే యూట్యూబ్లో కొట్టడం, అది చేసేయడం. సో కుకింగ్ చాలా ఇష్టం. కుకింగ్ అంటే డిఫరెంట్గా చేయడం. కానీ 20 సంవత్సరాల ఏజ్లోనే ఇంతగానం ఆలోచించి ఇవన్నీ ఇస్తున్నా అంటే 30 వచ్చేలోపు నువ్వు ఎక్కడో ఉంటావు అసలు. నిజం చెప్తున్నా. అసలు మాతోడు కూడా మాట్లాడతావు. సో నీ తర్వాత 2 తమ్ముళ్ళు. సో ఏం చేస్తున్నారు ఇప్పుడు? పెద్ద తమ్ముడేమో 12th చదువుతున్నారు. ఓకే. అండ్ చిన్న తమ్ముడు 11th. సో మంచిగా ఉంటారా నీతో? ఏం చేయాలనుకుంటున్నారు? చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అంటే ఎలా అంటే మేము కొట్టుకుంటూనే ఉంటాం. ఓకే. ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటాం. మమ్మీ వాళ్ళు ఇంకేంటి అక్క మెడల్ విన్ అయిన తర్వాత ఏమన్నా మాట్లాడిర్రా నీతోటి ఎప్పుడన్నా? ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను ఏదన్నా ఇలా ఫెలిస్టేషన్ కానీ ఏదన్నా ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉంటా కదా, వాళ్ళు చాలా హ్యాపీ అయిపోతారు. ఫస్ట్ వాళ్ళు ఫొటోస్ పంపి అని ఉంటారు. ఏంటంటే ఎగ్జైట్మెంట్ వాళ్ళకి. అంటే మా స్కూల్లో, నేను అదే స్కూల్లో చదివాను కదా, వాళ్ళు అంటూ ఉంటారు, అంటే ఎవరైనా తిడితే మా తమ్ముళ్ళని వేరే వాళ్ళు వచ్చి అంటారు, నందిని అక్క వాళ్ళ తమ్ముడు నువ్వు వాళ్ళ తిట్టావనుకు నీకు ఉంటుంది అని మా తమ్ముడు వాళ్ళు అంటుంటారు. అలాగేం లేదు, మనం అందరం ఫ్రెండ్లీ అనేసి వాళ్ళు ఫ్రెండ్లీగానే ఉంటారు. వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు, అక్క ఒక ఫోటో ఇస్తూ అక్క అనేసి. అంతా అంటే ఒక లైఫ్ చెప్పాను కదన్నా, మారిపోయింది. సో ఇంకా మారాలి నువ్వు అసలు. ఎలా అంటే నాది ఒక్కటే డ్రీమ్ అన్న, ఒలింపిక్స్ ఆడాలి. ఓకే. అంటే ఇంతవరకు వచ్చాను, ఒక హాఫ్ వచ్చింది, ఇంకా హిస్టరీ క్రియేట్ చేయాలి నేను. ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్నాయి ఒలింపిక్స్ ఆడాలి. అంటే అథ్లెటిక్స్లో ఎన్ని టోర్నమెంట్స్ ఉన్నాయో, అది వరల్డ్ ఛాంపియన్షిప్ అవనా కానీ, డైమండ్ లీగ్ అవని, లేకపోతే ఏమంటారు కామన్వెల్త్, సౌత్ ఏషియన్ గేమ్స్, ఇవేమన్నా అన్నీ ఆడేయాలి. అంటే నా హిస్టరీ అనేది లైక్ అన్ని దాంట్లో ఏ దాంట్లో మెడల్ లేదు అనాలి. అలాంటి హిస్టరీ క్రియేట్ చేద్దామని కూర్చున్నాను నేను. నువ్వు చెప్తుంటే నాకు గూస్బంప్స్ వస్తున్నాయి. లేదు, అదే ఉందన్న, చేస్తాను డెఫినెట్లీ. సో నువ్వు మెడల్ వేసుకుంటే చూడాలని ఉంది. ఓకే. చాలా బరువుగా ఉంటుంది. అదే చాలా బరువు ఉంది ఇది. సో అంటే ఇంత వెయిట్ ఉంటుందని తెలుసా ముందే? లేదన్నా, నేను ఫస్ట్ అంటే ఇంటర్నేషనల్ మెడల్లే చూడలేదు నేను ఇప్పటిదాకా. ఓకే. బయట కూడా ఏంటంటే నేనేమనుకునేదాన్ని అంటే, బయట వాళ్ళు మెడల్ కొడితే నేను కొట్టాక తీసుకోవాలి. నేను దూరం నుంచి చూసేదాన్ని కానీ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు ఏదన్నా ఉందంటే నేను దాన్ని సాధించాకే నేను పట్టుకోవాలి. ఓకే. సో ఎప్పుడు నేను ఇది కొట్టానా, నాకు మెడల్ వేస్తుంటే నాకు ఒక సైడ్ ఏంటంటే యాంగ్జైటీ, ఎలా అంటే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది, అది చెప్పలేని ఫీలింగ్. ఒక సైడ్ నా వల్ల మన ఇండియా ఫ్లాగ్ పైకి వెళ్తుంది అంటే ఇద్దరికే ఉంటుంది, ఒకటి ఆర్మీ వాళ్ళకి, ఒకటి స్పోర్ట్స్ పర్సన్. అలాంటిది ఆర్మీలో లేను, బట్ స్పోర్ట్స్లో ఉన్నాను. నా వల్ల ఒక ఇండియన్ ఫ్లాగ్ పైకి వెళ్తుంది అంటే పెద్ద పెద్ద దేశాల పక్కన నుంచి నా వల్ల వెళ్తుంది అనేసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యానన్న నిజంగా. అంటే దాని వెనకాల కూడా ఎంత స్ట్రగుల్స్ ఉన్నాయో నాకు అది కనిపించింది. ఏంటంటే ఇది ఏషియన్ గేమ్స్ ముందు సడన్గా మా పెద్దనాన్న, డాడీ వాళ్ళ అన్నయ్య, ఏంటంటే నా డాడీ పుట్టించారు కానీ మా పెద్దనాన్న చూసుకున్నాడు అన్న. ఓకే. నిన్ను పిల్లలు లేరు ఆయనకి, సో నన్నే చూసుకున్నాను 11 years వరకు. ఓకే. 11 years వరకు ఆయన చూసుకుంటే, అంటే మా డాడీ వాళ్ళు తిట్టేటోళ్ళు, అన్నీ తీసుకొచ్చి గారాబంగా పెంచుతావు అనేసి. అలా కాకుండా నన్ను స్కూల్ తీసుకెళ్ళేటోళ్ళు, స్కూల్ ఫీజు కట్టుకునేటోళ్ళు, అన్నీ చేసేటోళ్ళు. అలాంటిది నేను కేరళకి వెళ్ళాను ఒక క్యాంప్ వల్ల, వెళ్తే అయిపోయింది. నేను నైటే మాట్లాడాను ఆయనతో, అంటే నైట్ కొంచెంసేపు మాట్లాడాను మా తాతయ్య వాళ్ళతో. మా పెద్దనానికి ఇస్తానంటే తర్వాత మాట్లాడతాలే అనేసి పెట్టేశా. పొద్దున్నకి నాకు కాల్ వచ్చింది బాగాలేదనేసి. సర్లే బాగాలేదంటే ఏదన్నా అయి ఉంటుందిలే, అంటే కొంచెం హెవీ పర్సన్ కదా. అంటే ఇంకోటి ఆయనకి ఏ చెడు అలవాట్లు లేవు, చాలా మంచోడు, నిజంగా దేవుడు లాంటాడు ఆయన. నేను వెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళు, నా కోసం తినడానికి అన్నీ తెచ్చేటోళ్ళు. నేను అనేదాన్ని, పెద్దనాన్న నేను డైట్లో ఉన్నా, నేను తినలేను ఇవన్నీ అనేసి. అంటే అన్నీ తెచ్చేటోళ్ళు. నేను వచ్చానంటే ఆయనకు ఒక పండగలా ఉండే ఇంట్లో. నన్ను తిప్పేటోళ్ళు, ఈ పొలం అమ్మ ఇది అది అని చెప్పేటోళ్ళు. అంటే
అలా ఉండే టైం బాగాలేదన్నారు. సరే అనేసి మా మామయ్య కాల్ చేశారు నాకు. బాగాలేదంటే ఇలా పెద్దనానికంటే సరే అనేసి తర్వాత డాడీకి కాల్ చేశాను. డాడీకి కాల్ చేస్తే డాడీ అన్నాడు, అవునంట బాగాలేదు, నేను వెళ్తున్నాను, ఒకసారి కనుక్కొని వస్తాను అనేసి. తర్వాత సర్లే అనేసి మళ్ళీ ఇంకొకసారి కాల్ చేశాను. కాల్ చేస్తే అన్నాడు, లేదమ్మా నేను అన్నా బాగాలేదంట, నిజం చెప్పు ఏమైంది అనేసి అంటే పక్కన ఏడుపు సౌండ్లు వినిపిస్తుంది నాకు. ఏమైంది చెప్పు అంటే, లేదమ్మా చనిపోయాడు డాడీ అనేసి. నైటే మాట్లాడాను కదా, నైటే విన్నాను గొంతు, ఏంటి సడన్గా అంటే, ఏమో సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అంటాను. అంటే ఏం చాలా అర్థం కావట్లేదన్న. అంటే మా ఫ్యామిలీలో ఇప్పుడు దాకా డెత్స్ అనేదే లేదు. అలాంటి టైంలో ఒకసారి ఏషియన్ గేమ్స్, ఒకసారి డెత్ ఎట్లా కంట్రోల్ చేయాలో అర్థం కాలేదు. అలాంటిది చనిపోయాడని విషయం రాగానే నాకు తినే టైం తిండి కూడా నాకు వెళ్ళట్లేదు లోపలికి, నిద్ర రావట్లేదు ఒక సైడ్. నేను సార్ కాల్ చేసి చెప్తే, ఇలా సార్ ఇలా మా పెద్దనాన్న చనిపోయి నేను వెళ్ళాలి అంటే అన్నారు, ఇప్పుడు నువ్వు వెళ్ళావనుకో నీ ట్రైనింగ్ మిస్ అవుతుంది, నీ ట్రైనింగ్ మిస్ అవుతే ఏషియన్ గేమ్స్ మిస్ అవ్వచ్చు, ఏషియన్ గేమ్స్ మిస్ అయితే నీకు 130 crores పీపుల్ నీ మెడల్ కోసం వెయిట్ చేస్తున్నావు, చివరి చూపు కూడా చూసుకోలేదు ఆయన. నేను అంటే నేనేమనుకున్నానంటే, ఆయన ఏమన్నారంటే నువ్వు మెడల్ కొట్టి డెడికేట్ చేయి, ఆయన చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, ఆయన ఒక్కరే కాకుండా 130 crore పీపుల్ హ్యాపీగా ఉంటారు అని. ఆ ఒక్క మాటకి నేను వెళ్ళలేదు. అందరూ వెళ్ళారు ఇక్కడి నుంచి, హైదరాబాద్ నుంచి, నేను మాత్రం వెళ్ళలేదు. నేను నెక్స్ట్ డే వచ్చి అక్కడ అది అవుతుంటే నేను ఇక్కడ ట్రైనింగ్ చేస్తున్నా. అంటే కాంపిటీషన్ ఉండే నాకు, దానికోసం నేను అది మిస్ అయిపోయా. సో నాకు ఇప్పుడు మొత్తం ఏమర్థమైందంటే, మొత్తం మీ పెద్దనాన్న ఎంటుండి నడిపించింది అనుకుంటా. నిజంగా అలాగే అసలు సరే అని మా పెద్దనాన్న అయిపోయింది, కొంచెం రికవరీ అయ్యాము. అయిన 1.5 months మా తాతయ్య చనిపోయాడు సడన్ గా. నేను అది అంటే ఆ సంతోషాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నావు. అది అంటే ఈ మధ్యలో లైక్ మా పెద్దనాన్న చనిపోయిన 1.5 months మా తాత చనిపోయాడు. ఆయనతో ఓన్లీ 2 years ముందే నేను మంచి కాంటాక్ట్ అయి ఉండే. నేను స్పోర్ట్స్లోకి వచ్చాక ఆయనకి ఒక బాండింగ్ పెరిగిపోయింది. అమ్మాయి ఇలా పైకి పేరు తీసుకొస్తుందంటే అక్కడికి ఊర్లో అనేటోళ్ళు, ఈరన్ మా తాతయ్య పేరు. ఓకే, మీ మనవరాలు కదా అంటే అప్పుడు నాతో కొంచెం ఎక్కువ కనెక్ట్ అయ్యేటోడు. 2 daysకి ఒకసారి కంపల్సరీ కాల్ చేసేటోడు నాకు. అలాంటిది నేను మాట్లాడే పొద్దునే ఆయనకి ఆస్తమా ఉంది కొంచెం. సో మార్నింగ్ మాట్లాడితే బాగానే ఉన్నాడు నాతో, మాట్లాడే వీడియో కాల్, ఎగ్జామ్స్ ఉన్నాయి. సో నేను మాట్లాడితే అన్నారు బాగానే ఉన్నాను, నేను 2 రోజుల్లో వెళ్ళిపోతా, నైట్కి వెళ్ళిపోతా ఇంటికి అనేసి అన్నాడు. సరేలే వెళ్ళిపోతారు కదా ఇంకేమో, ఎలాగ నేను ఏషియన్ గేమ్స్ మెడల్ కొట్టాక వెళ్తాను కదా కలవడానికి అనేసి అన్నా. ఏంటంటే ప్రతి కాంపిటీషన్ నేను ముందు దిగేటప్పుడు అన్నా 2కి కాల్ చేస్తా. ఒకటి కోచ్కి కాల్ చేస్తా, ఒకటి మా డాడీ మా తాతయ్యకి కాల్ చేస్తా. డాడీకి కాల్ చేస్తా, డాడీ అంటాడు వెళ్ళేసి రా అనేసి. మా తాతయ్యకి కాల్ చేస్తే మా తాతయ్య అంటాడు నీదే మెడల్ నువ్వు వెళ్ళేసి రా అనేసాను. అదొక్క మాట ఒక బూస్ట్ వచ్చేది. అలాంటి సడన్గా ఆ బూస్ట్ మొత్తం పోయినట్టు అనిపించింది. ఏంటంటే మా తాతయ్య చనిపోయాడు అంటే, పెద్దనాన్న చనిపోయారు, అది షాక్లో ఉంటే, అలాంటిది సడన్గా ఆ తాతయ్య కూడా చనిపోవడం, ఆయన దానికి కూడా నేను వెళ్ళలేకపోయా బికాజ్ ఆఫ్ ఏషియన్ గేమ్స్ కోసం. సో అది నాకు చాలా అంటే చాలా ఏంటంటే అది అంతా గుర్తొచ్చేసరికి నాకు ఏడుపు కూడా రావట్లేదు. ఏంటంటే అదొక షాక్లో ఉన్నాను. ఇప్పటికి కూడా నాకు అనిపిస్తుంది, ఊళ్ళో ఉన్నారులే వాళ్ళు కాల్ చేయట్లేదు, ఏమన్నా అయి ఉంటుంది ఫోన్ అనేసి. ఎలా అంటే అప్పుడప్పుడు ఆ ఫోటోలు చూసుకుంటూ ఏడుపు కూడా రాదు. అంటే ఇప్పుడు కూడా ఏడుద్దామన్నా కూడా నాకు అంటే అర్థం కావట్లే, ఏడిస్తే ఏమన్నా వాళ్ళు దూరం అయిపోతారా అనేసి ఏడవడం కూడా అవ్వట్లేదు నాకు. అందుకే సర్లే అనేసి ఏడుపుగా వదిలేసా వాళ్ళ కోసం. ఎంత ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ అంటే మా దాంట్లో చెప్పాలంటే మా పెద్దనాన్న, మా మమ్మీ. ఎందుకంటే ఆ పెద్దనాన్న ఈ పని కాదన్న, అన్ని పని చేసేటోడు. నాకు వంటలు నేర్పించేటోళ్ళు, అంటే అన్నీ చేపించేటోళ్ళు, అన్ని పనులు బట్టలు ఉతికేటోళ్ళు, అన్నీ చేసేటోళ్ళు. నన్ను ఏదన్నా స్కూల్కి ఇట్లా ఫంక్షన్ వస్తుందంటే నాకు 500 rupees కట్టాలి అని అంటే ఏదో ఒకటి ఇస్త్రీ చేసి రోజంతా 2 రోజులు ఇస్త్రీ చేసి ఆ 500 తీసుకుపోయి కట్టేటోళ్ళు. డాన్స్ మమ్మీ డాడీ అనేటోళ్ళు వద్దులే ఎందుకు అనేసి. అలాంటిది ఇస్త్రీ చేసి ఆ 500 తీసుకెళ్ళి కట్టి అమ్మ ఎంజాయ్ చేయనేటోళ్ళు. అలాగా అంటే అంత కష్టపడ దాంట్లో చూసినాను. అండ్ మమ్మీ ఇంత కష్టపడి అంత పెంచింది కాబట్టి
చాలా ఏంటంటే రోల్ మోడల్స్ వాళ్ళు. సో ఇప్పటికీ ఏమైనా స్ట్రగుల్స్ ఉన్నాయా? ఇప్పటికంటే ఇంకా డాడీ టీ షాపే అన్న, ఇంట్లో పని చేస్తున్నారు. అమ్మ ఇంట్లో వాళ్ళ పని, ఇంట్లో ఇప్పుడు ఇంకా డాడీ కూడా అదే. అంతే అన్న. సో ఇప్పుడు నీకు స్పోర్ట్స్ కానీ దేనికన్నా ఏమైనా అవసరం ఉంటే ఎట్లా అంటే కొంచెం అంటే ఇబ్బంది ఉంటుందా? స్పోర్ట్స్ కంటే ఇది సార్ వాళ్ళు చూసుకోవడానికి ఉన్నారు. కానీ ఇంట్లో పరిస్థితులు అంటే నీ స్పోర్ట్స్ కోసం అంటే 3 years నుంచి ఒక 6 to 7 lakhs అప్పు చేశామన్న. ఓకే. మా పెద్దనాన్న చనిపోవడం వల్ల, మా తాతయ్య చనిపోవడం వల్ల మా డాడీయే మొత్తం చూసుకోవాల్సి వచ్చింది. ఓకే. సో అంత ఆది అప్పు, మళ్ళీ ఇంకోటి నా స్పోర్ట్స్ ముందు ఈ 1 year ముందు 1 year నుంచి అంటే వీళ్ళు సపోర్ట్ చేస్తారు. ముందు నుంచి కొంచెం డాడీ అవి తీసుకునేటోళ్ళు, వేరే వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకుని మొత్తం కట్టి అంటే ఏదైనా కాంపిటీషన్కి వెళ్ళాలంటే పక్కా ఒక 30,000-40,000 ఖర్చు అయ్యేటి అన్న. ఓకే. సరే నేను ఒకటి చెప్తా నీకు. నందిని అగసార, సో ఇప్పుడు నువ్వు బ్రాంజ్ మెడల్ గెలిచి ఉన్నావు, బట్ ఎప్పటికీ డౌన్ టు ఎర్త్ లానే ఉండాలి. ఎప్పుడూ పొగరు అవి ఏం రావద్దు. నేను అది యాజ్ ఏ ఒక అన్నగా నీకు చెప్తున్నా, నీకు మంచి భవిష్యత్తు ఉంది. ఏదైనా హెల్ప్ కావాలంటే కూడా నన్ను అడగొచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మన సబ్స్క్రైబర్స్, మన వ్యూవర్స్ కూడా నీకు హెల్ప్ చేస్తారు. సో నీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ నీ ఫోన్పే నెంబర్స్ ఏమన్నా నేను డిస్క్రిప్షన్లో పెడతా. సో మీకు ఓకే కదా నీకు? సో బ్యాంక్ డీటెయిల్స్ పెడతా. సో అటు నుంచి కూడా ఎవరైనా హెల్ప్ చేస్తే అది కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో అంటే మనం వింటున్నాం కదా, అంటే వీళ్ళ స్ట్రగుల్స్ కానీ, వీళ్ళ మమ్మీ కానీ, వీళ్ళ డాడీ కానీ, సో తనకి ఏదో కొంచెం సపోర్ట్ అవ్వాలి. సో మనం అందరం సపోర్ట్ ఇస్తే కొంచెం తనకి హెల్ప్ అవుతుంది. అంటే కొన్ని అప్పులు కూడా ఉన్నాయంట. సో తన బ్యాంక్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతా. సో ఎవరన్నా డోనర్స్ హెల్ప్ చేయాలి అనుకుంటే మీరు హెల్ప్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో అయితే బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ, లేకుంటే ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ కానీ ఏదైనా ఒకటి పెట్టడం జరుగుతుంది. సో నాన్నగారు కూడా వచ్చారు కదా, సో నాన్నని పిలుద్దాం ఒకసారి. ఓకేనా అంకుల్? రండి. నమస్తే అంకుల్, ఎలా ఉన్నారు? సో ఎట్లా అనిపిస్తుంది పాపని చూస్తే? చాలా చాలా హ్యాపీ. అంటే అది చెప్పుకోలేని మాటల్లో చెప్పుకోలేనంత ఆనందం. ఎంతో కింద స్థాయి వాడు, అంటే ఏమీ లేదు, అసలు ఏం లేదు. వాచ్మెన్గా చేసి టీ షాప్ పట్టుకుని ఇప్పుడు నడిపిస్తున్నాను. అలాంటిది ఇలాంటి వాళ్ళ అమ్మాయి ఈ స్థాయికి ఎదిగిందంటే అసలు మాటలో ఎవరు చెప్పలేరు. అది ఆల్రెడీ అందరికి అర్థమై ఉంటుంది. సో పాపకి అంటే స్పోర్ట్స్ సైడ్ పంపాలని మీరే అనుకున్నారా లేకుంటే ఏంటి? లేదు, మన రమేష్ సార్ అనేసి నాకు అక్కడ పిలిపించారు నన్ను. ఓకే. పిలిపించి మీ అమ్మాయి చాలా మంచిగా స్పోర్ట్స్ అంటే కూడా మాకు తెలియదు, ఇలా పిలిపించి ఒకసారి అడిగారు, మేము స్పోర్ట్స్లో బాగా ముందు ఉంది, మా అమ్మాయిని మా దగ్గర వదిలేయండి అనేసి అడిగితే ఆలోచించాను. 2-3 రోజులు ఆలోచిస్తే మళ్ళీ పిలిపించాడు. మళ్ళీ పిలిపిస్తే ఒకరోజు గ్రౌండ్లో నుంచి ఒక రౌండ్ వేసాము ఇద్దరు కలిసి నడుచుకుంటా. ఆయన మాటలు ఇప్పటికే ఇంకా చెవులో ఉన్నాయి. అదంతా జరిగిపోయింది. ఓకే. ఆయన ఏమన్నాడంటే, ఒక ఇండియాకి అమ్మాయిని కన్నావు, ఇలాంటి వాళ్ళు మన ఇండియాకి కావాలి, మెడల్ కావాలంటే మనకి మీలాంటి అమ్మాయిలు ఉండాలి. మంచి బంగారు కోడిపేట లాంటి అమ్మాయిని కన్నావు, నువ్వు ఎవరెవరో టీవీలో చూసి చప్పట్లు కొడుతూ ఉంటావు, మీ అమ్మాయిని చూసి నువ్వు చప్పట్లు కొట్టాలి టీవీలో అనేసి ఆయన మాటలు ఇంకా ఇప్పటికి అలాగే తయారు చేశాడు. ఓకే. సో అలాగా తయారు చేశారు. ఆయన ఏం చెప్పిండు అవన్నీ చేసిండు కూడా. చేసిండు. ఓకే. ఫస్ట్ టైం టీవీలో అంటే మెడల్ గెలవంగానే చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఖేలో ఇండియా సార్, ఖేలో ఇండియా ఆడింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అనేసి అప్పుడు ఉండే, అదే మన సోషల్ తీసుకున్నాం. ఆ ఖేలో ఇండియా ఆడినప్పుడు ఆ ఆనందానికి కొంచెం గుడికి వెళ్దామంటే యాక్సిడెంట్ కూడా అయిపోయింది కాలుకి. ఓకే. చాలా ఆనందంలో గుడికి వెళ్ళొద్దాం అమ్మాయి ఆడుతుంది కదా అని వెళ్తుంటే ఒక కార్ వచ్చి గుద్దేసి మొత్తం కట్ అయిపోయింది. ఓకే. ఇంకా అక్కడ ఆడుతుంది. ఫస్ట్ నాకు ఫోన్ చేసి గ్రౌండ్లో దిగుతుంది, ఒక సెంటిమెంట్ అమ్మాయి డాడీకి ఫోన్ చేసి గ్రౌండ్లో దిగుతుంది. గ్రౌండ్లో దిగేటప్పుడు నాకు ఫోన్ చేసి ఒక ఫోన్కి లేను నేను. డాడీ ఎటు పోయాడు అంటే, లేదు పాలు కొంచెం అంటే ఒకటే చాయ్ బండి కాకుండా వేరే వాళ్ళని ఆపి పాల బిల్లు వసూలు చేసేకి వెళ్ళేవాడిని, కలెక్షన్ చేసేకి వెళ్ళేవాడిని. ఒక 1 hour వెళ్తుంటే ఇలా వెళ్ళాడంటే సరే ఓకే అని. నెక్స్ట్ కాల్ వచ్చేసరికి మళ్ళీ ఒకటి ఆడింది గెలిచింది, సెకండ్కి సెలెక్ట్ అయిపోయింది. దానికి కంపల్సరీ కావాల్సిందే మళ్ళీ, అప్పుడు కూడా లేకపోతే ఇది పడుతుందని ఇక్కడ కుట్లు వేస్తుంటే మొత్తం ఇంజక్షన్ తీసుకోకుండా వీడియో కాల్ మాట్లాడినా. ఓకే. ఎక్కడున్నా అంటే సోఫా ఈ కుర్చీలో ఇలా కూర్చున్నా,
వాళ్ళు అలాగ వాళ్ళు వేస్తున్నారు నర్సులు ఓకే ఇంజక్షన్. అమ్మాయికి ఫోన్ చేస్తుంది, నేను వేసుకోకూడదు ఇంజక్షన్ అనేసి. అదే టైంకి మాట్లాడితే ఓకే ఓకే అని 2-3 మాటలన్నీ ముగిచ్చేసి పెట్టేసిన. ఇంకా తర్వాత మళ్ళీ మొత్తం ఇంజక్షన్ వేసుకుని మిగిలింది చేసుకున్నా. అదొకటి. నెక్స్ట్ డే మళ్ళీ అది అంత ఈ నొప్పి అనేది పోయింది, ఆమె గెలిచిపోయింది. అదే ఫైనల్కి వచ్చేసి గెలిచిపోయింది. అది మీకు ఎన్ని కష్టాలు ఉన్నా పాప మాత్రం ఆ కష్టాలను మర్చిపెట్టట్టు చేస్తుంది. మర్చిపోయాను. అదే అసలు తన దగ్గరకు రానిచ్చేవాడిని కాదు. వాళ్ళ అమ్మ చెప్తానంటే కూడా వాళ్ళ మమ్మీ నేను వద్దు ఏమిటో మనం చూసుకుందాము ఫస్ట్, మనం తర్వాత తనకి తర్వాత చెప్దాము అనేసి. ఓకే, మీ అమ్మాయి ఇండియాకి మంచి పేరు తీయబోతుంది. సో ఇంకా ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా, సో వాళ్ళు ఏం చేపిద్దాం అనుకుంటున్నారు, ఏం అవ్వాలనుకుంటున్నారు? పోలీస్ అవ్వాలనేసి నా ఒక కళ ఉంది సార్. పెద్ద ఆయన బాగుంటాడు, పర్సనాలిటీ ఇంటర్నెట్ హైట్ ఈమెలాగా ఉంటాడు. అంటే మా అమ్మ కొంచెం హైట్ ఉంటుంది బాగా ఇలాగా. అయితే ఇది వాళ్ళకి వచ్చింది, ఆడికి కూడా మన పెద్దవాడికి అలాగే వచ్చింది. ఓకే, నన్ను అప్పటి నుంచి అనుకుంటున్నా పర్గులర్ అనే పీటు కూర్చో తెలుసు కదా, సో ఆ టైప్ కనిపిస్తున్నాను కొంచెం. ఎవరైనా చెప్పిరా? అంటూ ఉంటారు అదే సేమ్. ఎందుకో నాకు ఫేస్ కట్ ఇప్పుడు కనెక్ట్ అయింది, అందుకే డాడీ మాట్లాడుతుంటే సరిగ్గా మాట్లాడేసిన. సో మంచి భవిష్యత్తు ఉంది. సో ఇండియాకి ఎన్నో మెడల్స్ తేవాలి మీ కూతురు. థ్యాంక్ యూ సార్. సో మనకు ఏంటంటే జాబ్ లో అన్న ఒక డిఎస్పి బట్టలు వేసుకుని తిరగాలి అవ్వాలనేసి నా కోరిక సార్. ఈమె ఓకే ఈ మెడల్ కి ఉన్నాయనేసి గవర్నమెంట్ ఎవరో అన్నారు, అంటే తప్పు కాదు, మీ అమ్మాయి ఈ మెడల్ కి డిఎస్పి అవ్వచ్చు అనేసి ఆ డ్రెస్ వేసుకుంటే చూడాలని ఉంది. చూద్దాం, తను నెక్స్ట్ ఎన్నో దానికన్నా హైలైట్ సాధించవచ్చు, ఎవరికి తెలుసు. కానీ ఇప్పుడు తను ఉన్న పొజిషన్ లో కొంచెం అలాగే అవుతే హిమాదాస్ లాగా వాళ్ళు హెల్ప్ అవుతుందని. అయితే నువ్వు ఇప్పుడే జాబ్ గురించి ఆలోచిస్తున్నావు. యాజ్ ఏ నేను ఒక అన్నగా నేను ఏం చెప్తా అంటే, నువ్వు స్పోర్ట్స్ లో నీకు మంచి భవిష్యత్తు ఉంది, నువ్వు ఎన్నో విన్ అవుతావు. ఇంకా అది వదులుకో, నేను ఒలింపిక్స్ మాత్రం వదులుకోలేదు, కంపల్సరీ ఆడుతుంది. ఎంత ప్రాబ్లమ్స్. సో ఒలింపిక్స్ లో కూడా మన ఇండియాకి నువ్వు పథకాలు తీసుకొని రావాలి. ఓకేనా? అది కళ సార్ నాది. ఓకే, సో నెక్స్ట్ ఒలింపిక్స్ ఉన్నాయి, మరి ఏమన్నా ట్రైనింగ్ అది ఏమన్నా అవుతుందా? ట్రైనింగ్ స్టార్ట్ చేశాను, కష్టపడుతున్నాను. అదైతే వదులుకోను. స్పోర్ట్స్ అంటే నాకు ఇంతవరకు ఇచ్చింది, ఫుడ్ ఇచ్చింది స్పోర్ట్స్ నాకు. సో ఒలింపిక్స్ లో కూడా పథకాలు సాధించబోతున్న అగసార. సో మళ్ళీ ఒలింపిక్ లో మెడల్స్ సాధించిన తర్వాత మళ్ళీ నేను ఇంటి దగ్గరకు వస్తా. ఇప్పుడు ఇక్కడ ఇంటర్వ్యూ అవుతుంది, నేను ఇంటి దగ్గరకు వచ్చి నేను ఇంటర్వ్యూ చేస్తా. ఒక నలుగురికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఒకటి మా కోచ్ నాగపురి రమేష్ సార్ కి, మా కోచెస్ కి లక్ష్మణ్ సార్, సార్, షాజీ సార్, మృదులక్క, శ్రీధర్ సార్, దిల్కుష్ అనేసి అబ్బాయి ఎప్పుడు నా వెనకలే ఉంటాడు. ఫోన్ చేస్తే ఇది కావాలరా అంటే చాలు, నువ్వు వెళ్ళకలే అక్కడ నేను తీసుకొచ్చేస్తా అంటున్నాడు. మౌంటీ అమితోజ్ మౌంటీ అనేసి ఆ అమ్మాయి. అండ్ గోపిచంద్ సార్ కి నిజంగా గోపిచంద్ సార్ లేకపోయి ఉంటే ఎక్కడ ఉండేదా మేము తెలియదు, కానీ గోపిచంద్ సార్, మైత్రా ఫౌండేషన్ వీళ్ళు, అండ్ సెలబ్రేట్ స్పోర్ట్స్ వీళ్ళు కూడా ఒక టైంలో ఏం లేదన్న టైంకి వచ్చి హెల్ప్ చేశారు. అండ్ సోషల్ వెల్ఫేర్ ఏంటంటే నా లైఫ్ స్టార్ట్ అయింది సోషల్ వెల్ఫేర్. రెసిడెన్షియల్ స్కూల్ లో నేను 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అక్కడే చేశాను, నార్సింగిలో. దెన్ నౌ ఇప్పుడు నేను డిగ్రీ సంగారెడ్డిలో చేస్తున్నాను. సో చాలా సపోర్ట్ చేశారు, రామ్ లక్ష్మణ్ సార్ స్పోర్ట్స్ సెక్రటరీ సార్, అండ్ ఇప్పుడు మనకి నవీన్ నికోలస్ సార్, దానికన్నా ముందు రొనాల్డో సార్, అండ్ ప్రవీణ్ కుమార్ సార్ చాలా హెల్ప్ చేశారు నిజంగా. ఆయనే స్ఫూర్తి చేయబట్టుకుని మీ అమ్మాయి ముందు చాలా విజయాలు సాధిస్తుంది, నువ్వు గబుక్కున తొందరపడి పెళ్లి చేయి మాకు, గబుక్కున పెళ్లి చేసేస్తావేమో, పెళ్లి చేయి మాకు, ఆమె ఆడని ఫిట్నెస్ అంతా బాగుంది, తొందరగా చాలా మందికి రాదు, అది అమ్మాయికి ఉంది, మీరు తొందరపడి 20 years 22 years వచ్చిందంటే పెళ్లి చేయి మాకు అనేసి ఒకటి చెవులో పెట్టారు సార్ ఆయన. నేను దాని గురించి అందుకే ఆలోచించను, ఆలోచించవద్దు కూడా ఇప్పుడే. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, అంటే నేను పిలవగానే ఇంటర్వ్యూకి వచ్చినందుకు. సో నువ్వు ఎన్నో మెడల్స్ విన్ అవ్వాలి, సో డాడీ మమ్మీ పేరు నిలబెట్టాలి మంచిగా. ఓకేనా? పెదనాన్న, వాళ్ళ పెదనాన్న చేసింది చాలా ఉంది, వాళ్ళ ఆయన పిల్లలు 2 ఉన్నారు, వాళ్ళని కూడా మంచిగా చూసుకోవాలి. ఆయన తను ఎలా చూసుకున్నాడో అలాగే వాళ్ళని తను చూసుకుంటే, నాకు అవకాశం ఇస్తే నేను కూడా వాళ్ళని అలాగే ఈమెలాగా తయారు చేద్దాం. ఓకే, నెక్స్ట్ అట్లా తయారు చేద్దాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. లేట్ మ్యారేజ్ సార్ ఆయన. ఓకే,
సో ఇప్పుడు ఒక్క చిన్న సన్మానం నీకు, సరేనా? థ్యాంక్ యూ. డన్.